అట్లా చేయాలని అంటే మనం ముందు అసలు దీనిలో ఏముందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నామని. అట్లాగా మేడం గారు, విమలం గారు, మీకు ఒక చిన్న రిపోర్ట్ చెప్పబోతున్నాం. ఈ 12వ అధ్యాయంలో అంటే విశ్వరూప సందర్శనప్పుడు మీరు వెళ్ళిపోయారు. మీరు విశ్వరూప సందర్శనాన్ని దర్శించుకోలేకపోయారు, అవునా కదా? ఆ విశ్వరూప సందర్శన అయిపోయిన తర్వాత రండి నరసింహరావు రండి. అట్లాగా ఎప్పుడైతే భగవానుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అసలు నీ రూపం ఏంటని చెప్పి అర్జునుడు అడగంగానే అర్జునుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రూపం ఏదో ఒక రూపాన్ని ఇస్తాడు, ఆయన చూపిస్తాడు ఇది అని చెప్పేసి అది మనసులో పెట్టుకుందాం అనుకున్నాడు. మొత్తం విశ్వాన్ని చూపెట్టి ఇది నేను అన్నాడు. దాన్ని బట్టి ఏంటంటే విశ్వానికి విశ్వేశ్వరుడికి తేడా లేదనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే వేరుగా చూడవద్దు. ఈ విశ్వమే భగవంతుడు. ఈ విశ్వంలో ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి జీవిలోనూ ఉన్నాడు. చలంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు, కదిలేటిలో ఉన్నాడు, కదలని వాటిలో ఉన్నాడు అని ఇలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేగాని అదే కనుక శ్రీకృష్ణుడు ఒక చిన్న ఏదైనా ఒక సౌమ్యమైన రూపాన్నో లేదా ఆయనకి ఇష్టమైనటువంటి రూపాన్ని చూపెడితే అప్పుడు ఏమయ్యేది? సగుణారాధన అయిపోయేది. అంటే భగవంతుడు ఒక రూపాన్ని ఇచ్చేసాడు కాబట్టి భగవంతుడు ఇదే రూపంలో ఉంటాడు అని, అంటే ఇదే రూపంలో ఉంటాడు అని కనుక మనం కనుక ఒక నిర్ధారణకు వస్తే ఆ రూపానికి ఒక పరిణామం అంటే పరిమాణం అంటే ఒక కొలత ఉంటుంది. ఆ రూపం ఇంత ఎత్తులో ఉంటుంది, ఇంత బరువుగా ఉంటుంది, ఇంత వెడల్పుగా ఉంటుంది. చూసారా? ఆ పరిమాణం ఉన్నది అన్నింటిలోనూ ఉండాలంటే అన్నింటిలోనూ దూరద్దు అది. ఆయన ఏదో ఒక 6 అడుగులు మనిషిగా కూర్చోబెట్టాడు అనుకోండి, చూసారా? 6 అడుగుల మనిషి అందరిలో ఉంటాడా? అంతే. అందుకని సూక్ష్మమైనటువంటి నిరాకారమైనటువంటి నిర్జన రూపంతో ఉంటాడు కాబట్టి భగవంతుడు అన్నింట్లోనూ నేనే ఉన్నానయ్యా, కనపడేది వ్యక్తమైనటువంటిది ప్రకృతి, అవ్యక్తంగా ఉన్నటువంటిది పరమాత్మ అనేటువంటి భావంతో విశ్వరూప సందర్శన చూపెట్టారు. అది అయిన తర్వాత ఇక అర్జునుడు వారు మేల్కొని, నాయన నిన్ను బావా అన్నాను, ఎరా అన్నాను, మయ్య అదన్నాను, ఇదన్నాను, కృష్ణ అని పిలిచాను, రకరకాలుగా పేర్లతో పిలిచాను, నాయన నన్ను క్షమించు, నువ్వు పరమాత్మని నేను గమనించలేకపోయానని చెప్పి ఆయన చాలా ఏడుపులు మొత్తుకోలు వ్యవహారాలు ఉంటాయి. నువ్వు చెప్పిందలా నేను చేస్తానంటాడు. ఇక రెడీ అంటాడు. ఆ భక్తిభావం బాగా పెచ్చుమిరిగిపోద్ది అనమాట. ఆ భక్తిభావంలోకి వచ్చిన తర్వాత అసలు భక్తి అంటే ఎవరు, భక్తుడంటే ఎవరు ఏంటనేటటువంటి విషయాలు ఈ భక్తి యోగంలో స్టార్ట్ చేస్తారు స్వామి. మనకి చాలా విషయాలు ఒక 13 శ్లోకాల్లో మనకి చెప్తూ వచ్చి నిరాకారమా ఆకారమా నీ ఇష్టం, నువ్వు ఏది తీసుకుంటావో తీసుకో, కానీ భక్తి, డివోషన్, అక్కడ నమ్మకం, విశ్వాసం ఇవే ముఖ్యం తప్ప నువ్వు ఆకారాన్ని తీసుకుంటున్నావా నిరాకారాన్ని పూజిస్తున్నావా అనేటటువంటిది ఐ లీస్ట్ బోదర్డ్, నేను పట్టించుకోను. అది నీ మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. నీకు మనసు నిలవట్లేదా, తీసుకో ఏదో ఒక రూపాన్ని నామాన్ని. మనసు నిలిచిందా, రూపనామాలతో పని లేదా, గొప్పడివే. కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి మరి కర్మను ఏ విధంగా చేయాలని చెప్పేసి అక్కడక్కడ టచ్ చేసుకుంటూ కర్మయోగం అంతకుముందు క్లియర్గా చెప్పినా కూడా ఆ చేసేటటువంటి భావన నా మీద పెట్టి, చూసారా, నేను చేస్తున్నాననేటటువంటి కర్తృత్వ భావన మాత్రం నీ మీద వేసుకోకుండా ఉంటే సుఖదుఖాలకి నీకు అంటకుండా ఉంటుంది, పని జరుగుద్ది, సుఖదుఖాలతో నీకు సంబంధం ఉండదు. నీకు రావాల్సింది నీకు వస్తుంది. రాలేదని ఎక్స్పెక్ట్ చేయమాకు, ఎజ్యూమ్ చేయమాకు. ఇది మా గుప్తా గారి మాట. ఎక్స్పెక్ట్ చేయమాకు అండ్ ఎజ్యూమ్ చేయమాకు. నీకు రావాల్సిన గ్యారంటీగా వస్తుంది. చూసారా? నువ్వు దానికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేసి నువ్వు డిప్రెస్ అవ్వద్దు అనేటువంటి మాటలు చెప్తూ చివరికి ఏమన్నాడంటే అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అంటే భక్తుడంటే ఎట్లా ఉండాలి అని అంటే మనం ఏం చెబుతామంటే ఆయన కాషాయం కట్టుకోవాలో, తెల్ల బట్టలు వేసుకోవాలో, అడ్డంగా పెట్టుకోవాలో, నిలువుగా పెట్టుకోవాలో, లేదా చుక్క పెట్టుకోవాలో, ఆయన వేషధారణ దగ్గర నుంచి ఆయన ఎలా ఉండాలి, నమ్రతగా ఉండాలా, సైలెంట్గా మాట్లాడాలా, ఆయన అది తినకూడదు ఇది తినకూడదు, చూసారా, అహింసాయుతంగా ఉండాలి, ఇట్లాంటివన్నీ చెబుతుంటాడు. మనకు తెలిసినవన్నీ మనం అనుకునేది. ఆయన చూడంగానే అబ్బా ఆయన పరమ భక్తుడు రాని ఎందుకంటాం, ఆయన వేషధారణ చూస్తాం ఫస్ట్. కొద్దిగా లోనికి వెళ్ళేటప్పటికి ఆయన అలవాట్లు, వ్యవహారాలు, ఆచారాలు, వ్యవహారాలు చూసి ఈయన మంచివాడు రా అనుకుంటాం. కానీ స్వామి ఏమనుకుంటున్నాడో చెప్పండి.
స్వామి దృష్టిలో భక్తుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయం కావాలి సరే. మనం భక్తులుగా స్వామిని ప్రేమించటం కాదు, స్వామి చేత ఎలా ప్రేమించబడాలి సరే, ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో చెప్పాడు, భక్తుడు ఎలా ఉండాలో చెప్పాడు. ఓహో పెద్ద పెద్ద శివలింగాలు పెట్టి పెద్ద పెద్ద పైపులతో అభిషేకాలు చేసి 150 రకాల పూలతో పూజించి తెల్లవార్లు హోమగండాలు వెలిగిస్తే మంచిదన్నాడా? అసలు ఎటువంటి భక్తుడు ఆయనకి ఇష్టము? లేకపోతే ఆహార పానీయాల విషయంలో స్ట్రిక్ట్గా పాటించి అంటే ముట్టు తడి అంటూ దూరంగా జరిగేటటువంటి వ్యక్తుల్ని ప్రేమించాడా? అనుకుంటలా సమాజంలో అబ్బో వాళ్ళు మాత్రమే భక్తులని అనుకుంటలేదా? ఎవడ భక్తుడో తేల్చేస్తాడు ఇప్పుడు. అసలు రండి మీకోసం ఎదురుతున్నాం రండి. అట్లాగా స్వామి చెప్తున్నాడు భక్తుడు అంటే ఎలా ఉండాలంటే సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడై ఉండాలి భక్తుడంటే. మరి నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఆయనకేమో అల్లా అంటే ఇష్టం, నేను వెళ్ళి ఆయన దంతాను, ఆయన వెళ్ళి నన్ను దంతాడు. అది ఇష్టపడుతున్నాడా స్వామి? అది ఇష్టపడతాడు. చూసారా, సమస్త ప్రాణుల ఎడల ద్వేషం లేనివాడై ఉండాలి, మైత్రి కరుణ కలిగినటువంటి వాడు అయి ఉండాలి, స్నేహ సంబంధాలు ఉండాలి. నాకేంటి అవసరం, ఆవిడతో అవసరం నాకేంటి, ఈవిడితో అవసరం నాకేంటి, ఈవిడితో నాకు అవసరం, అవసరమైతేనే పలకరిస్తాం, అది స్నేహం కాదు. స్నేహం సఖ్యత అనేటటువంటిది మానవ జాతి యొక్క లక్షణంగా ఉండాలి. అన్ని జంతువుల్లోనూ ఉన్నాయి, ఎక్సెప్ట్ మానవుళ్ళు. ఉండవలసినటువంటి మానవుల్లో లేదు మైత్రి స్నేహం అనేటువంటి. ఏ జంతువు అయినా సరే విడిగా తిరగటం మీరు ఎక్కడైనా చూసారా? పులులు గుంపుగా తిరుగుతాయి, ఉంటాయి, చిన్న చిన్న డిస్పారిటీస్ ఉంటాయి, వాటిలోనూ పోట్లాడుకుంటే మళ్ళీ కలిసిపోతుంటాయి. జింకలుగా గ్రూపులుగా తిరుగుతాయి, కాకులుగా గ్రూపులుగా ఉన్నాయి. మనుషులుగా ఉన్నావా? మనుషులు నిజంగా ఉన్నావా స్నేహంగా? ఇది భగవంతుడు కావాల్సినటువంటి లక్షణం, భక్తుల్లో ఉండవలసినటువంటి లక్షణం. చూసారా, ఇంకొక మాట చెప్తున్నాడు, కరుణ లేనివాడు అసలు దేనికి పనికొస్తాడు? కరుణ లేనివాడు మనిషే కాదు అంటున్నాడు. జాలి, దయ, కరుణ ఇవన్నీ పర్యాయ పదాలు, ఒకదాని స్థితి తర్వాత ఒకదాని స్థితి. చూసారా, దయ అంటే ఏదో కొన్ని ప్రాణుల మీద లేదో కొన్ని జీవాల మీద, కరుణ అంటే టోటల్, అది విశ్వవ్యాప్తమైనటువంటి అంత ప్రేమకు పర్యాయ పదాలు ఇవన్నీ, ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి అన్నమాట. ఆ కరుణ లేనిటువంటిది క్షమించగలుగుతున్నావా? చిన్న మాట, అక్క నోరు జారిందో చెల్లి నోరు జారిందో అప్పుడెప్పుడో పెళ్లిలో జరిగినటువంటి సంఘటన ఇప్పటికి పడుతుందిగా మనసులో. ఏముందిలే, ఆ రోజున ఏదో అయిపోయింది, క్షమించగలిగామా? ఈ లక్షణాలు లేకపోతే నువ్వు భక్తుడు ఏంటని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాలి, మనం భక్తులమా? ఈయన చెప్పినట్టుగా ఉన్నాయా భక్తి లక్షణాలు? ఈయన చెప్పినట్టుగా ఉన్నాయా? పొద్దున్నే పూల సజ్జ చేసుకుని గబగబా వెళ్ళి పూల మీద పూలు వేసేసి ఆయన మీద దండాలు పెట్టి ఆ గోత్రం పేరు ఆయన చెప్పకపోతే ఆ పూజారి గారి మీద పోట్లాడి 10 మంది పేర్లు చెప్పించేసి పూజ బాగా జరిగింది అక్కాయ్ అనుకునే రకంలో ఉన్నామా? ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ లక్షణాలు కూడా ఉండి అవి కూడా చేయగలిగితే, అవి మాత్రమే చేసి ఈ లక్షణాలు లేకపోతే మరి ఆయన ఏమంటున్నాడో చూద్దాం. కాబట్టి ఇంకా సుఖదుఖములందు సమభావం గలవాడు. అసలు ఇది మనకి జీర్ణించుకునేటటువంటి విషయమా? ఇది మనకు సంబంధించిన లేదు. సుఖం కలిగితే హ్యాపీగా నవ్వుతాం, దుఃఖం కలిగితే నవ్వంగా ఇక అసలు మామూలుగా ఉండదు కదా. పక్కనోడిగా అరటిపండు వేసాడు అక్క, నాకు వేయలేదు. ఇదా ఆ వడ్డంలో ఉప్పు వేయకపోయిన డేంజరే. అందరికి ఉప్పు వేసాడు, నాకు ఉప్పు వేయలేదని కాబట్టి మర్చిపోయాడు. మర్చిపోవడం కదా, కావాలని చేశాడు. ఎందుకంటే పూర్వం ఏం మొదలెడతాడు. చూసారా, సమభావం ఎక్కడుంది? ఇదిగో ఇంకో మాట అంటున్నాడు, ఓర్పు. ఏమండి, భక్తుడి లక్షణం అంటే చూడండి ఎన్ని ఉన్నాయో. ఓర్పు ఉందా? ఒక్క 10 నిమిషాలు ఆగితే ఆ లైన్లోంచి వాళ్ళు కూడా అటు మలుపు తిరగంగానే మనం వదులుతారు. రండి, అక్కడ కూర్చొని చూడండి, ఉందా? రైట్. కాసేపు వెయిట్ చేస్తే ఈ తోపులాట ఉండదు కదా. తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మనం ఎందుకు తొక్కిసలాట అయిపోయింది? ఏమైనా ఓర్పుగా ఉండగలిగామా? అరే ఆ పూట కాదు ఇంకో పూట దర్శించుకున్నా నష్టం, కానీ ఎట జరిగేది అటు జరుగుద్ది అనే ఒక భావంతో ఉండాలిగా. అటువంటి విషయాల్లోనే ఓర్పు లేకపోకుండా ఉంటే ఇంకా మిగతా విషయాల్లో మనకి ఓర్పు ఎక్కడ వచ్చింది? కాబట్టి భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఇవి మెయిన్గా చెప్తూ, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండినటువంటి, ఇవన్నీ మనకి చాలా అందుబాటులో లేనట్టు కనపడుతుంది. ఎక్కడ సంతృప్తి?
సంతృప్తి ఎక్కడ సంతృప్తి ఉందో మనకి అసలు? ఏ విషయంలో సంతృప్తి ఉంది? అది మనం అనుకున్నాగా ఏమని, గోడ ఇంటికి సున్నం వేసి ఏడ్చాడని గుర్తొచ్చిందా మీకు? ఇంటికి 2 లక్షల రూపాయలు పెట్టి కలర్స్ వేయించాడు. సున్నం అంటే అదే మా గుప్తా గారు చెప్పిన ఉదాహరణ ఇది. బ్రహ్మాండం కలర్స్ వేయించాడు. ఆ దారిని అందరూ రోడ్డు మీద నుంచి ఇల్లు చూసుకుంటున్నాడు. ఆహా సూపర్గా ఉంది అని మనసులో అనుకుంటున్నాడు. అటు నుంచి ఎవరో వచ్చాడు ఆయన. ఏంటి గురువుగారు ఏంటి అంటే, ఇంటికి కలర్స్ వేయించాను అది అంటే, ఈ కలర్ వేయించామండి, మట్టి కలరు, ఆ గులాబీ కలర్ వేయించాల్సింది అని వెళ్ళిపోయాడు ఆయన. ఇక అంతే శోకం మిగిలింది. 2 లక్షలు ఖర్చు అయిపోయింది, ఎవడో బాగోట్లేదు అంటున్నాడు. ఇదేంట్రా బాబు అని. సంతృప్తి ఎక్కడన్నా ఉందా? దేనికైనా సంతృప్తి చెందుతున్నావా? మరి భక్తుడు ఉండవలసిన లక్షణంగా చెప్పాడు. భక్తుడు ఏ కలర్ కట్టుకోవాలి, ఏం తినాలి, ఎట్ట పూజ చేయాలని అసలు ఎప్పుడు చెప్పలే స్వామి. అవన్నీ ఆచారాల వ్యవహారాల కింద వస్తాయి. చూసారా? మడి తడి వ్యవహారం ఇవన్నీ ఉండకూడదంటే ఉండాలి. అవి డిఫరెంట్గా ఉంటాయి. అది మీ ఏరియాలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి మీకు ఉంటుంది. మణిపాల్లో ఉండేటటువంటి వాడి ఆచారాలు వేరుగా ఉంటాయి, అస్సాంలో ఉండేటటువంటి ఆచారాలు వేరు. మడి తడి అనేటటువంటిది ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవి ఆచారాల వ్యవహారాలు. ఆచరించగా వచ్చినవి ఆచారం, సంస్కరింపగా వచ్చినటువంటి సంస్కారాలు. చూసారా? వీటికి ముడిపెట్టి భక్తుడి లక్షణంగా చెప్పకూడదు. భక్తుడి లక్షణం అంటే మానసిక లక్షణాలు ఎలా ఉండాలి, శారీరక లక్షణాలు ఎక్కడ చెప్పలే ఆయన. వేషధారణ గురించి ఎక్కడ చెప్పాడా నువ్వు ఇటువంటి కలర్స్ వేసుకోవాలని? ఇది మనం గమనించవలసింది ఏంటంటే, ఇట్లా సంతృప్తితో ఉంటూ యోగయుక్తుడుగాను మనస్సును స్వాధీనపరుచుకునేటటువంటి వాడిగా ఉండాలి. మనస్సు మన ఆధీనంలో ఉండాలి, మనం మనసాధీనంలో ఉండకూడదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనం దానిలో ఉంటాను, దీనిలో ఉండటానికి? ఏమంటే 4 కుర్చీలు వేసండి. సాయిరామ్ శ్రీను గారు, నువ్వు కూర్చో. నువ్వు ఇక్కడ ఆపరేటర్ కదా. అయితే 2 దర్శించుకున్నారు మీరు, ఒకే దర్శించుకున్నారు. అయితే మోక్షం లేదా? ఆ విధంగా ఇక్కడ మనస్సును స్వాధీనపరుచుకుంటాం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భక్తుడికి ఉండవలసినటువంటి, భక్తుడే కాదు అసలు ఏ మనిషికైనా. ఈయనకి ఇక్కడ భక్తుడు అని మనం అంటున్నాం కానీ, భక్తయోగం కాబట్టి భక్తుడు అని అంటున్నాం కానీ అసలు భక్తుడు అని చెప్పలేం. సర్వ మానవాళికి భగవంతుడి పట్ల భక్తిగా ఉండు, లేకపోతే ఉండకపో, నాస్తికుడు అయినా పర్వాలా, కానీ ఈ లక్షణాలు ఉండాలి. జాలి, దయ, కరుణ, సంతృప్తి ఇవన్నీ ఎవరికైనా ఉండవలసినవే, నాట్ ఓన్లీ భక్తుడు. చూసారా? ఆ విధంగా చెప్తూ దృఢ నిశ్చయుడయ్యి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఆయనే చేపిస్తున్నాడు, ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అనేటటువంటి భావనతో ఉన్నవాడంటే నాకు ఇష్టడు. మీకు ఎవరిష్టం అండి? ఏ వెంకటేశ్వర స్వామి ఇష్టమా, కృష్ణుడు ఇష్టమా, ఎవరిష్టం? ఏ దేవుడు ఇష్టం? సాయిబాబా గారు అంటే ఇష్టం. చూసారా? సాయిబాబాకి ఏమి ఇష్టమో అట్లా మనం ఉండాలి. మనం సాయిబాబాని ప్రేమించడం గొప్ప కాదు, సాయిబాబా మన ప్రేమించాలి. భగవంతుడిని మనం ప్రేమించడం కాదు, అది మన సైడ్. మనం ఎట్లాగో ప్రేమిస్తాం. ఎవరి కోసం ప్రేమిస్తాం? లాస్ట్ సెషన్లో కూడా అనుకున్నాం. మనకు బోళ్ళని కోరికలు తెచ్చినాయి, అవన్నీ తీరుతాడని. కోరికలు బయట కదా, కోరికలు ఉన్నాయి కదా. ఆంజనేయ స్వామి గుడికి రోజు ఎందుకు వెళ్తున్నాం? మంగళవారం ఏం అనుభవం, ఏదో కరుణిస్తాడు నాకు, ఏదో రకంగా ఏ సంబంధమైనటువంటి విషయాలు, ఏదో తర్వాత పర సంబంధమైన తర్వాత సంగతి కదా. ముందు మన ఊళ్ళో సంగతి చక్క పెట్టుకుని తర్వాత కాశీ వెళ్ళచ్చు, అవునా అని కదా మనం వెళ్ళేది. మన భక్తి ఏ స్టేజ్లో ఉన్నది, ఏ స్టేజ్కి వెళ్ళాలి అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా భక్తి గలవాడు ఎవడో అతడు నాకు ఇష్టము. చూసారా? ఇక్కడెక్కడ ఏ కుంకుమ, ఏ పసుపు, ఏ పూలు, ఏ పద్ధతులు, ఏ వ్యవహారాలు లేవు. వామాచారమా, ఆ ఆచారమా, ఈ ఆచారమా, నువ్వే ఒంగులు పెట్టావా, లేకపోతే ఎన్ని ఒత్తులు వేసావు, ఈ అబ్బే శ్రీకృష్ణుడు మాట్లాడితే అలా ఉంటుంది. సరే? యూనివర్సల్గా మనిషికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్తూ ఈ రకమైనటువంటి వాడు నాకు బాగా ఇష్టమయ్యా. ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు 7 శ్లోకాల ద్వారా చెప్తున్నాడు. 35 సుగుణాలు పేర్కొని ఇవి కలవాడే నాకు ప్రియుడు అంటున్నాడు. చూసారా?
35 లక్షణాలు ఆయనకు కావాలి. 35 లక్షణాల్లో 3 లక్షణాలు గుప్తా గారు చెప్పిన మాట చెప్తున్నా, 3 లక్షణాలు పట్టుకున్నా సరే. 3 లక్షణాలు మనలో ఉన్నా కూడా మనం మామూలుగా ఉండదు. మన లైఫే టర్న్ అయిపోతుంది. మన లైఫ్ టర్న్ అవటం అంటే ఏంటి? సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తాం, ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాం, ఎప్పుడు ఎల్లవేళ సంతోషంగా ఉంటాం, నిన్ను విరిగి మీద పడినా కూడా చూద్దాం భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో బతుకుతాం. ఇవి చాలవా మనిషి జీవితానికి? ఏమండి, వీటి కోసమే కదా, అభయంగా ఉండటమే కదా అభయాంజనేయ స్వామి అని పేరు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అంటే భయం లేనటువంటి స్థితికి వెళ్ళాలనే కదా. ప్రతిదానికి భయపడేటటువంటి స్థితిలో ఉన్నావా లేదా? ఇవాళ ప్రతి చిన్నదానికి భయపడుతున్నావా లేదా? అలా అభయంగా బతకటం ఎలా? అభయంగా బ్రతకాలంటే ఏముండాలి, ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాలు ముందు చెప్తూ ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడండి. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః అంటూ ఎవని వలన ప్రపంచము అంటే ఈ జనులు, ముఖ్యంగా జనుల గురించి చెప్తూ భయము పొందరో లోకం వలన ఎవడు భయమును పొందడో, ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టడు. కొన్ని లక్షణాలు ఇష్టమైనటువంటి ఆయనకి ఏమేం కావాలో మొట్టమొదటి శ్లోకంలో కొన్ని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నాడు? రండి సాయిరాం. ఇప్పుడేం చెప్తున్నాడు ఆయన? ఎవరి వలన ప్రపంచము భయపడదో. నాయన ఆయన చూస్తే అమ్మో ఆవిడ మా అమ్మో వాళ్ళ ఇంట్లో పిల్లనివ్వటమే సరే అమ్మో నాయన బుద్ధులేండి. రండి ఇంకో 2 కుర్చీలు వేంచండి సార్. అట్లాగా ఎవరి వలన భయం లేకోకుండా జీవించాలి. ఇట్లండి మేడం గారు. బాబు వచ్చాడా? సార్ వస్తున్నాడా? ఏఎస్ఐ గారు వస్తున్నారంట. 2 కుర్చీలు ఎంత బాబు? ఇక్కడేంటి, మన వలన మన చూడంగానే భయపడిపోకుండా ఉండాలి. సమాజంలో ఊరు నాయన ఆవిడ నోరేసు పడద్దు, ఎందుకు వచ్చింది లేనిపోయింది, ఆవిడ మాట ఇంటి పోలా అనుకునే కాకుండా కాదురా ఆవిడ చక్కగా మన మాట ఇంటుంది, ఆవిడే చక్కగా చెప్తుంది అనే కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి తప్ప ఒక వ్యక్తిని చూసి భయపడిపోయే విధంగా ఉండకూడదు. అలాంటి వాడు నాకు ఇష్టం లేదు. వాడు ఎంత గొప్ప కాషాయాంబరుడైనా, ఎన్ని అడ్డబొట్లు పెట్టి, ఎన్ని నిలువు బెట్లు పెట్టి, ఎన్ని హోమగుండాలు వెలిగించి, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా నాకు ఆడి ఇష్టం లేదు. ఎందుకు? వాడి వలన సమాజం భయపడతాం. ఇప్పుడు మీరు చాలామంది విలన్స్ చూసారా, సినిమాల్లో చూపెడతారు. వాడు పొద్దున్నే కూర్చొని ధ్యానం చేస్తాడు, పెద్ద హోమం చేస్తాడు, పెద్ద యజ్ఞం చేస్తాడు, పెద్ద బొట్లు పెడతాడు, బయటకు వచ్చి ఎంతరా వాళ్ళ కలెక్షను, ఆయన కొట్టావా ఈయన కొట్టావా అంటాడే. అట్లాంటి భక్తుడు పనికిరాడు. ఎవడు చేయమన్నాడు నిన్ను? నాకు పూజ ఎవడు చేయమన్నాడే? అసలు నాకు పూజ చేయకపోతే తెల్లారదా? నాకు ఏమండి, మనందరం కలిసి శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేయకపోతే ఆయనకి తెల్లారదా? పూజ ఎందుకు చేస్తున్నావు? పూజ నిన్ను ఎవడు చేయమన్నాడు అసలు? చూసారా? రండి ఏఎస్ఐ గారు రండి. ఆయన గుడ్లవాళ్ళే ఏఎస్ఐ గారండి, బాబుజీ గారండి, వారి మిస్సెస్ వీరు రండి. యోగా వస్తారు. అట్లాగా మనం ఉండవలసినటువంటి తీరులో ఉండాలి. ఎవరి వలన ప్రపంచంలో జనులు ఎవరు భయం చెందకోకుండా ఉంటారో, లోకం వలన ఎవడు భయమును పొందడో, ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత అలాంటి వాడిని తలుచుకుంటే అమ్మయ్య హాయిగా ఉంటుందిరా బాబు, ఈయనతో జర్నీ బాగుంటుంది, ఈయనతో జర్నీ చేయొచ్చు అనేటట్టుగా ఉండాలి. కానీ ఓరు నాయన వాడితో చేయలేవరా అన్నట్టుగా ఉండకూడదు. చూసారా? అట్లా ఉండేవాడే నాకు ఇష్టమయ్యా. భక్తుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడండి బాబుజీ గారు. చూసారా? భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇది ఎంత సైకాలజీ. 35 ఇది 3 లక్షణంగా అనుకుందాం. ఇంకా ముందు చాలా ఉన్నాయి. అట్లాగా లోకాన్నో ద్విజతే, సత్య మార్గమును జనువాడు ప్రపంచం యొక్క నిందాస్తుతులకు ఏమాత్రము జంకనివాడు నిర్భయుడై ముందుకు సాగిపోవాలేను. బీ ఫియర్లెస్ విగత బీహి అని భగవానుడు సెలవిచ్చున్నాడు అనమాట. అంటే ప్రతిదానికి భయపడిపోయి
ఖండించవలసినటువంటి విషయాన్ని కూడా ఖండించుకోకుండా మన కుటుంబంలోనే 3-4 ఉంటే ఎవరో ఒకళ్ళు తప్పు చేయటం వల్ల కుటుంబానికి డ్యామేజ్ అవుతూ ఉంటే ఆ డ్యామేజ్ చేసేటటువంటి వ్యక్తి మనకంటే బాగా ఉన్నతమైనటువంటి సంపద కలిగినటువంటి స్త్రీయో లేకపోతే ఆయన గారు పెద్ద పోస్టులో ఉండి వాళ్ళ బావగారు ఉంటే మనం ఏదైనా చెప్తే ఎందుకులే మన మాట చెల్లదని చెప్పేసి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా చూస్తూ కళ్ళకప్పగా చూస్తూ ఉంటే కూడా అది ఆయనకి నచ్చట్లేదు. దాన్ని ఎందుకు ఖండించవు నువ్వు? నా భక్తుడు అని చెప్తున్నావే, నీకు అంత భయం ఏంటి అంటే నువ్వు అధర్మాన్ని, నీ ఇంటిలో జరుగుతున్నటువంటి అధర్మాన్ని నువ్వు ఎదురుకిచ్చలేనటువంటి సమాజానికి దేనికి ఏం ఉపయోగపడతావు? అసలు చీల్చి చండాడేస్తాడండి అసలు ఈ చాప్టర్లో. మనం అంటే ఏంటో మనకు అర్థమైపోద్ది, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమైపోద్ది, ఆయన ఏ స్థితి ఆశిస్తున్నాడో తెలిసిపోద్ది. చూసారా, ఎక్కడో అధర్మం జరిగిపోయిందని పేపర్ తిరగంగానే అబ్బా ఇంత దారుణమా అని అంటున్నావే, నీ కొంపలోనే జరుగుతుందే, చిన్నదో పెద్దదో నీ కొంపలోనే జరుగుతుందే. ఒక తల్లికి పుట్టిన నలుగురిలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ చేసేవాళ్ళ సంగతి తెలుసు, జరుగుతుందని తెలుసు, మనకెందుకులే అనుకునే శాతం పెరిగిందా లేదా? ఎవరైనా ఖండించగలుగుతున్నారా? మనం తక్కువలో ఉన్నాం. చూసారా, నువ్వు అంత అభయంగా అంత భయంగా బతుకుతున్నావేంటి? నాకు ఫియర్లెస్గా ఉండేటటువంటి వాడే కోటేశ్వరరావు, కూర్చోండి రండి. ఫియర్లెస్, చూసారా, అభయంగా ఉండేటటువంటి వాడు నాకు ఇష్టం. భయపడకుండా ఉండాలి అని అంటే కొన్ని గట్స్ కావాలి. ఏంటది? వాడు ధర్మబద్ధుడై ఉన్నాడు, వాడు నీతి నియమాలతో నడిచేవాడైతే వాడు కూడా అట్లా ఉండగలుగుతాడు. వీడే తప్పుదారిలో ఉండి ఇంకా చూసారా, అందుకని మన సామెత అంటారు కదా, ఆ తల్లి గట్టును మేస్తుంటే దూడ ఏమన్నా చేలో మేస్తుందా ఏంటని అంటారే. అంటే ముందు మనం సరి చేసుకుంటే ఈ ధైర్యాలు, చూసారా, మనం ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండగలిగితే, మనం అధర్మంగా కాకుండా ధర్మంగా వెళ్ళగలుగుతూ ఉంటే అప్పుడు మనం ఎదిరించి మాట్లాడతాం. అవునా? అంటే లోటు మనలోనే ఉందా లేదా? చూసారా, అసలు ఎంత గొప్ప సైకాలజీ అంటే. ఇంకో పెద్ద ఆయన ఎవరు వస్తున్నారు, శ్రీనివాస్ చూడండి. అట్లాగా అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి ఓ మద్భక్తః సమే ప్రియః. కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుచి గలవాడును, కార్యసమర్థుడును అంటే సమయస్ఫూర్తి గలవాడును, తటస్థుడును, దిగులు అంటే దుఃఖము లేనివాడును, సమస్త కార్యములందు కర్తృత్వమును వదిలినవాడును, లేక సమస్త కామ్యకర్మలను శాస్త్ర నిషిద్ధ కర్మలను త్యజించిన వాడు నా యందు భక్తి గలవాడును, ఎవడు కలడో వాడు నాకు అది ఇష్టం. ఇక్కడెక్కడ ఏ పూజ గురించి చెప్పలా, ఏ ఒత్తుల గురించి చెప్పలా, ఏ కొబ్బరికాయల గురించి చెప్పలా, ఏ అగరవత్తుల గురించి చెప్పలా, ఏ డ్రెస్సు గురించి చెప్పలా, ఏ ఆహారాల గురించి చెప్పలా. చెప్పాడా? ఇది తినేవాడు నాకు నిషిద్ధం, అది తినేవాడు నాకు కావాలి. చూసారా, వాటి గురించి చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడు? కోరికలు లేనివాడు. కోరికలు లేనివాడు ఎవడు ఉంటాడండి? కోరికలు లేనివాడు అంటే ఇక్కడ అపరిమితమైనటువంటి కోరికలు, మనకు మించినటువంటి కోరికలు, మన తాహతకి మించినటువంటి కోరికలు, అపరిమితమైనటువంటి కోరికలన్నీ అవి ఎట్లాగో డిజైర్స్, ఆ డిజైర్స్ తీరవు. అయినా కానీ నాకు కావాలి. నాకు ఒకరోజు సీఎం పదవి ఇస్తే ఏమండి, అదేదో అర్జున్ సినిమా ఉంది కదా, నవ్వండి ఏం పర్వాలా, భగవద్గీత క్లాసులు నవ్వుకోవాలి, లేకపోతే ఈ సబ్జెక్టు బాగా రిజిడ్గా ఉంటుంది. అదే ఒకరోజు సీఎం ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తే అదేదో అర్జున్ సినిమా లాగా. అటువంటి కోరికలు నాకు వచ్చి ఎట్లా ఉంటుంది? ఇది అపరిమితమైనటువంటి కోరిక. చూసారా, నేను చదువుకుంది 6వ క్లాసు 60 సార్లు తప్పాను, నాకేం PhD డిగ్రీ కావాలి. ఎక్కడైనా కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు మేము పొందాంలే, బోల్డని పొందాం. ఏంటి పొందింది వీడు? ఆ రోజుల్లో చదవరా అంటే తాడి చెట్లు ఏమో తిరిగి, ఏ చెట్లు ఏమో తిరిగాడు. ఇవాళ ఏదో కాస్త డబ్బు సంపాదించి వాళ్ళు వీళ్ళు పిలిచి ARD అని ఇచ్చి ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ వాడు వచ్చి డాక్టరేట్ ఇచ్చేస్తారు ఎవరికి పడితే. ఆయన కూడా మాట్లాడతాడు. అంటే మన అర్హతను బట్టి మనం ఉండాలి కదా, మన కోరికలు కూడా ఉండాలి కదా, మన శక్తియుక్తులను బట్టి, సామర్థ్యాన్ని బట్టి మన కోరికలు మనకు ఉండాలి. చూసారా, అట్లాగా బాహ్యాభ్యంతర శుచి గలవాడు. శుచి శుభ్రత విషయంలో సనాతన ధర్మంలో వేసినటువంటి పెద్దపీట ఇంకా మీకు ఏ ధర్మంలో కనపడదు. శుచి శుభ్రత, ఆహారపు అలవాటు, వ్యవహారం, ఇవన్నీ కట్టు బట్టలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కట్టుబట్టలు. సత్సాయిబాబా ఒకసారి అంటారు, ఆపరేషన్ రూమ్లోకి డాక్టర్ గారు
ఆపరేషన్ చేయటం చాలా అర్జెంటు. ఆ పేషెంట్ అన్నీ అరేంజ్ చేశారు, ల్యాబొరేటరీకి తీసుకెళ్లారు. పేషెంట్ ఇంకా మత్తు ఎక్కలేదు, ఆ మత్తులో ఇంకా కాన్షియస్లోనే ఉంది. డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు, సీనియర్ డాక్టర్ గారు వస్తున్నారంట. మీరేం కంగారు పడమాకండమ్మా, ఆయన వస్తున్నారు, ఆయన వస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయమ్మా అని ఆ టేబుల్ మీద పడుకోబెట్టినటువంటి పేషెంట్కి ఏమో అన్ని కబుర్లు చెప్తున్నారు నర్సులు. తీరా లాయర్ వేషం వేసుకుని వచ్చాడు డాక్టర్ గారు లోపల. ఈవిడ కళ్ళు తెరిచి చూసింది, అక్కడ లాయర్ గారిని కనపడుతున్నాడు. నేనే డాక్టర్ని అంటున్నాడు. ఈవిడ గుండె బేజారు ఎత్తుని ఊరు, ఆయన ఈయన డాక్టర్ ఏంట్రా బాబు, ఈయన లాయర్ లాగా ఉన్నాడు. డాక్టర్ వేషంగా ఉండాలి కదా. ఈయన లాయర్ కోట్ వేసుకొచ్చాడు అనుకోండి, ఆ పేషెంట్కి ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్యాటర్న్లో ఎలాంటి వ్యవహారాలు, ఎలాంటి డ్రెస్సు ఉండాలి ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో చాలా గొప్పగా చెప్పారు. చూసారా, అవే ముఖ్యం కాదు, వాస్తవాన్ని చెప్తున్నా. ఆ పేషెంట్ కూల్ అవ్వాలంటే ఏంటి? పెద్ద డాక్టర్ గారు వచ్చారనేటప్పుడు ఆయన తెల్ల గౌన్ ఒకటి వేసుకుని, అదేదో ఆపరేషన్ చేయడానికి రెడీగా ఆ ఏప్రాన్ వేసుకుని, ఆ మెడలో స్టెప్ వేసుకుని కనపడ్డాను. అమ్మయ్య వచ్చేసాడు ఆయన, గుండె దడదడలాడిపోయింది, ఇప్పుడు ఆయన వస్తాడో రాడో అని అనుకున్నాం. వచ్చేసాడు బాబు, నన్ను బతికిచ్చేస్తాడు రా అనేటటువంటి ధైర్యం ఉండాలి. కానీ నిజంగా ఆపరేషన్ చేసేది ఈయనే, కానీ లాయర్ డ్రెస్లో వచ్చాడు అనుకోండి, మనకేమైనా కుదురుతా? అందుకని ఎక్కడ ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేయాలో మా నానిబాబు తెలుసు. గుడికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో, అందుకనే మన వాళ్ళందరూ గుడికి వెళ్ళేటప్పుడు ఎటువంటి డ్రెస్ వేసుకెళ్ళాలి. చూసారా, బాంబే లాంటి పుణ్యక్షేత్రం ఎక్కడికి వెళ్తే స్లీవ్లెస్, అసలు ఎంత దరిద్రం అని అంటే అంత దరిద్రం. ఇంక్లూడింగ్ షిరిడీలో కూడా చూశాను, భయంకరమైనటువంటి టైట్ జీన్స్. పోయేదాన్ని అలా చూడకుండా ఎట్ట ఉంటాడు మనిషి, ఎంత అసహ్యమైనటువంటి డ్రెస్సులు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఇవన్నీ నిరసించాడు. అందుకనే ఆడవాళ్ళు కూడా ఇలా కొంగు చుట్టుకోవాలి. ఇదిగో మన సుబ్రహ్మణ్యేశ్వర గారికి అట్లా అందరికీ అలవాటు అనుకుంటు మొత్తానికి. చూసారా, ఆడవాళ్ళే, మగవాళ్ళే. పైనుంచి కిందకి డ్రెస్ నీట్గా ఉండాలి. అవన్నీ ఆచార వ్యవహారాలు ఆహార్యం కింద వస్తాయి. అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అవి కూడా మనిషి యొక్క పవిత్ర భావం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, బాహ్యాభ్యంతర శుచి ఉండాలి. చూసారా, మనం చూడటానికి నీట్గా ఉండాలి, శుచి శుభ్రత ఉండాలి కదా. కార్యసమర్థుడై ఉండాలి, సమయస్ఫూర్తుడై ఉండాలి. ఆ కార్యం సక్సెస్ అవుద్దా, ఫెయిల్ అవుద్దా, దానివల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా పక్కన పెట్టండి. ఆ కార్యం చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉందనుకోండి, దానికి తగ్గటువంటి సమయస్ఫూర్తితో నేను ముందుకు వెళ్ళాలి. అలా అని చెప్పేసి నేను కార్యాన్ని మానకూడదు. ఏ పని నేను మానకూడదు, ఆ పని మీద, ఆ రిజల్ట్ మీద ఎటువంటి గట్టి ఎజ్యూమ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఆ పని జరగాలి, కానీ సమయస్ఫూర్తితో చేసుకోవాలి. ఆ పని సమయస్ఫూర్తితో చేయాలి. సమయస్ఫూర్తి అంటే మనం చాలాసార్లు అనుకున్నాం, ఎవరి దగ్గర ఏమి ఎట్లా ప్రవర్తించాలనేటటువంటిది మనకు తెలియాలి. మనకు ఒక ఫ్యాక్టరీ లైసెన్స్ కావాలంటే వార్డు కౌన్సిలర్ని పట్టుకుంటామా? ఆయన పొలిటీషియనే, ఈయన పొలిటీషియన్నే, ఈయన అదే పార్టీ అని చెప్పి వార్డు కౌన్సిలర్తో పని అవుద్దా? సీఎంనో పిఎంనో పట్టుకోవాలి. చూసారా, లేదు ఈయనతో చెప్తే అవుద్ది అనుకుంటే ఎట్ట అవుద్ది? అట్లా కార్యసాధన చేసేటప్పుడు సమయస్ఫూర్తితో ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ భక్తుడు లక్షణంగా చెప్పాడమ్మా ఆయన. భక్తుడంటే మానవుడే, ప్రతి మానవుడు కూడా దైవభక్తుడే. దైవం లేడు అనేటటువంటి వాడు లేడు. ఒకవేళ లేడు అన్నవాడిని కూడా ఆ లేడు అనిపించేటటువంటి వాయిస్లోనే ఆయన ఉన్నాడు. చూసారా, కాబట్టి తటస్థుడుగా ఉండాలి, దిగులు దుఃఖం లేనివాడిగా ఉండాలి, సమస్త కార్యములందు కర్తృత్వం వదిలినవాడై ఉండాలి. అంటే నా పని నేను చేస్తా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎట్లా అయినా దాని రిజల్ట్ ఎట్లా ఉన్నా నేను చేయవలసిన తీరులో నేను చేస్తా. నాకు ఇచ్చినటువంటి మాన్యువల్ ప్రకారం నేను చేసేస్తాను అంతే. దాని యొక్క పర్యవసానాలు ఏవైనా సరే నేను ఫేస్ చేయడానికి రెడీ. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయట్లా. ఆ గట్స్ ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అటువంటి ధైర్యం కలిగినటువంటి వాడికి దుఃఖం ఎక్కడ వస్తుంది? అసలు ధైర్యం ఉంటే దుఃఖం ఎక్కడ వస్తుందండి? వాట్ ఈస్ దిస్, తీసేస్తే ఈ పని కాదు ఇంకో పని చేసుకుంటా, కానీ నేను మాత్రం రూల్ అంటే రూలే. ఎంతమంది ఉండగలుగుతామండి? అందుకని ఏ నూటికో కోటికో ఒక్కడ మాత్రమే నన్ను తెలుసుకోగలడని చెప్పేసి ఆయన ముందుగానే చెప్పేసి, చూసారా, ఆ తెలుసుకునే ప్రయత్నంలో మన జన్మలు చాలకపోవచ్చేమో, కానీ బిగినింగ్ స్టెప్ అయినకున్నా కూడా మనం ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా ఆయన అర్థం చేసుకుంటాం, మరో జన్మలో అయినా ఆచరణ చేస్తాం, 3 జన్మలో అయినా ముక్తి పొందుతాం.
దానికోసం మనం జర్నీ స్టార్ట్ చేయాలి. అట్లాగా ముందుకు వెళ్ళాలనేటువంటి వాక్యం చెప్తూ శుచిర్దక్ష అంటే గీతాచార్యులు శుచిత్వంను అచ్చటచ్చట నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే బాహ్యాభ్యంతరం రెండింటి అందరూ శుద్ధత్వం కాపాడుకోవాలను, తన శరీరము, తన వస్త్రము, తన పరిసరము, తన మనస్సును అన్నీ నిర్మలంగా ఉండాలి. బాహ్యము కూడా లోపల కూడా శుచిగా ఉండాలి. ఎందుకంటే బాహ్యంలో శుచి ఎందుకు అన్నారు అని అంటే మనకే తెలుసు. ఉదాహరణకి ఒక మంచి బ్రహ్మాండ ఫంక్షన్ జరుగుతుందండి, అద్భుతమైనటువంటి ఫంక్షన్. అక్కడికి అందరూ చాలా గొప్ప వాళ్ళు మంచి వస్త్రాలు అలంకరణ చేసుకుని వచ్చారు. చూసారా, మనం ఆ రోజున ఏదో చూసి వెంటనే ఊరికే వెళ్ళి కనపడి వచ్చేద్దాంలే, ఇప్పుడు ఎందుకు డ్రెస్ మార్చుకుంటాం అని చెప్పి 3 రోజులు మురికి డ్రెస్ వేసుకుని వచ్చాం. ఆ హాల్లోకి ఎంటర్ అవ్వగానే వీళ్ళందరూ చూస్తే అబ్బో బ్రహ్మాండంగా ఉన్నారు. మనం షింకుతామా లేదా? స్టేజ్ మీదకి వెళ్ళగలుగుతామా? వర్షంలో ఏం బట్టలు ఏం బాగుంది, ఏం అక్షంతరం వేస్తాంలే, ఇటు మెల్లిగి తినేసి వెళ్ళిపోదాంలే ఆ నలుగురిలో ఏం కనం అనిపిస్తుందా లేదా? అదే కరెక్ట్ డ్రెస్ ప్యాటర్న్ వేసుకుని చూసారా, వేయవలసినటువంటి వస్త్రాలన్నీ కరెక్ట్గా లోపల బయటికి అన్నీ కరెక్ట్గా వేసుకుని చక్కగా వచ్చిన రోజున అందరికీ కనపడాలనిపిస్తుందా? అందరి మధ్యలో తిరగాలనిపిస్తుంది కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండదా లేదా? శుచిగా శుభ్రంగా ఉండటంలో మనిషి యొక్క మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి అటువంటి శుద్ధత్వం కాపాడుకోవాలి. వీటన్నిటికంటే ముందు ఏంటంటే లోపల సుందరీకరణ ఉండాలి. బయటికి సున్నాలు బ్రహ్మాండం చేశాడు కానీ లోపలంతా ఊడిపోతుంది అనుకోండి ఇల్లు, ఏం బాగుంటుంది? లోపల సుందరీకరణ ఉండాలి. మనం ఉండేది లోపల కదా, బయట కాదు కదా. బయట జనాల కోసం, లోపల మన కోసం. చూసారా, బయట జనాలు కూడా ఓహో బాగుంది అనుకుంటే లోపల కూడా బాగుంటుంది. లోపల బాగుంది అనుకోండి, బయట కూడా బాగున్నట్టుగా మనం అనుకుంటాం, మొత్తానికి బాగుంది. చూసారా, లోపల బయట బాహ్య అభ్యంతర సూచనలు అంటే ఇట్లాగ ఉండాలని, నిర్మలంగా ఉండాలి. మురికి ఎందున్న వారికి మురికి భావనలే కలుగుతుంది. మురికి ఎందున్న వారికి ఏ వాతావరణంలో ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాడో ఆ ఎన్విరాన్మెంట్ లక్షణాలు వచ్చేస్తాయి. మనం కూడా అనుకున్నాం కదా, ఆ కడప రాయలసీమలో ఎప్పుడు ఫ్యాక్షన్ అని అంటారు. ఏంటంటే అక్కడ మనం ఉంటే మనకు కూడా వచ్చి అంటుంది ఆ తెగులు. అవునా? చూసారా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉంటే బాగుంటుందో ఆ పరిస్థితుల్లో ఉండాలనుకున్న ఆ పరిస్థితులు మనకు అంటుతాయి. చూసారా, కాబట్టి ఇవన్నీ కాపాడుకోవాలి. దక్ష అంటే బహుసమర్థతో సమయస్ఫూర్తితో కార్యములను అంటే ఆధ్యాత్మిక సాధనలు నిర్వహించుకుంటూ ఉండాలి నువ్వు అనేటటువంటి విషయం చెప్తూ అజాగ్రత్తగా ఉండొచ్చు, మాయలో కొట్టుకుపోతాడు. దక్షత అంటే ఏంటంటే ఏముందిలే భయ, చెప్పేదేముంది, వినేదేముందిలే, మనకు తెలియదు ఏముందను, లేకపోతే ఇవాళ కాదు రేపు పొద్దున నేను వచ్చాను, ఇవాళ శనివారం కదండి, సోమవారం నుంచి రౌండ్ ఫిగర్ వెళ్దామండి. మనం ఎప్పుడు కూడా సోమవారం నుంచి ప్రతి పని కూడా శుక్రవారం వచ్చిందనుకో, శుక్రవారం సరే, శనివారం ఒకరోజు అయితే ఆదివారం కూడా అయిపోయి సోమవారం నుంచి బిగిన్ చేద్దామండి. ప్రతి సోమవారం నుంచి బిగిన్ చేద్దాం. వీడు ఆదివారంలో హరి అంటాడు. హరి అన్నాక పైకి పోయినాక ఏమరా అబ్బాయి నా గురించి ఎప్పుడన్నా ఏమైనా విన్నావా అని చెప్పి ఈయన అడిగాడు అనుకోండి. ఈయన లేదంటే మొన్న విందాం అనుకున్నాను, సోమవారం నుంచి రౌండ్ ఫిగర్ మొదలెడదాం అనుకున్నాను, ఆదివారం హరి అనిపించారు మీరు, ఇంక నేను ఎక్కడ వింటానంటే అనాకు. అందుకని మనది చాలా తక్కువ నిడివి కలిగినటువంటి, గట్టిగా 70 సంవత్సరాలు బతుకుతున్నాడు, 80 సంవత్సరాలు బతుకుతున్నాడు అంటే అందులో 40 ఏళ్ళు 50 ఏళ్ళు నిద్రపోతాం. రాత్రిపూట అదేగా 12 గంటల నిద్ర, 12 గంటల మెలుగు. 12 గంటల మెలుగులో మరి నిత్య జీవితానికి కావాల్సిన కృత్యాలన్నీ తీర్చుకుని మనకు దేవుడిని ప్రార్థించేటటువంటి టైం ఎంత వచ్చింది? అందుకని వారానికి ఒకసారి మనం పెట్టుకున్న క్లాస్ కన్నా వచ్చి వారు అడిగినప్పుడు సమాధానం చెప్పడానికన్నా భగవద్గీత విన్నాము. ఇంకో టెక్స్ట్ బుక్లోకి వెళ్తే ఇంకో మాట అంటున్నాడు, గతవ్యధ భక్తుడగు వాడు అన్నిటికీ మూలాధారమైనటువంటి భగవాన్ని ఆశ్రయించాలి కనుక ఇక అతనికి దిగులు పొందవలసినటువంటి అవసరం లేదు. విషయం మీద ప్రపంచంలో ఏ దిగులు లేదు, కావున దిగులును దుఃఖమును దరికి చేర్చవద్దు. జరిగిపోయినటువంటి విషయాలను అసలు ఆలోచించాడు. గతం గత మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు, గతం గత అన్నీ మన మంచిగా జరిగిలేరా, ఏది జరిగినా ఏ సెక్షన్ వేసినా మన మంచిగా జరిగిందిలే అని ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయి. అందుకని ఎంప్లాయీస్ అనుకుంటా ఏ సెక్షన్ వేసినా మనకు మంచిది వెళ్ళే. కానీ మనం ఒకటి ఆశించాము, ఎందుకులే దేవుడు ఇటు పంపించాడు అనుకుంటే పోలా. ఎట్టా మనం చేసేది ఏం లేదు, మనం చేయగలిగిందంతా చేసాం. ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో అన్నీ చేసాం, అన్ని ఫోన్లు చేసాం, అన్ని కింద మీద పడుతున్నాం, అయిపోయింది. మన శక్తి ఎంతవరకే అనుకున్నాం. ఇప్పుడు ఏదొస్తుంది, ఏ ఒడ్డు అయితే ఆ ఒడ్డు రెడీ. ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీ అయినప్పుడు ఆడాడో సినిమా, ఏ సినిమా అండి మహేష్ సినిమా, అరే నాకు తిక్కలో ఎట్టబడితే అట్ట కొట్టేస్తాను అంటాడు చూడండి, ఆ సినిమాలో అంటాడు. ఆ సమస్యని చాలామంది మనందరికీ మన అనుభవం ఏంటంటే, నా అనుభవం ఏంటంటే పూర్తిగా ఒక సమస్య గురించి ముందుగా మనం ఆలోచించిన అంతసేపు పడినటువంటి భయం
మనం ఆ సమస్యను ఫేస్ చేసినప్పుడు పెద్దగా ఉండదు. చూడండి, సమస్యను ఫేస్ చేయకముందు బోల్డ్ అంత మైండ్లో విపరీతమైనటువంటి ఆలోచన, తీరా అక్కడికి వెళ్ళాక అంత భయంకరంగా ఏమి ఉండదు. అంటే అదేదో ముందే ఫేస్ చేయవసలా, చేసేస్తే పోలా. దాన్ని పోస్ట్ పోన్ చేయటం కంటే పోస్ట్ పోన్ చేసేవాళ్ళలో మొదట వాడిని నేను. చూసారా, పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుందంటే భయాలు పెరుగుతూ ఉంటాయి. ఫేస్ చేసామనుకోండి అటు ఇటు తేలిపోద్ది. ఇక అక్కడితో అవునో కాదో, ఆ ఒడ్డో ఈ ఒడ్డో, ఆ తెగింపు, ఆ నేచరు మనిషికి ఉండాలంట. చూసారా, అట్లాగే నేను ఏమైనా సరే తెలుసుకోవాలి, ఈ జ్ఞానాన్ని నేను అందిపుచ్చుకోవాలి, ఈ ఆత్మజ్ఞానం కోసం నేను ఎంత దానికైనా త్యాగం చేయాలి. అది టైం అవనేయండి, స్పేస్ అవనేయండి, లేకపోతే కాలం అవనేయండి, ఏదైనా సరే అనే ఒక పట్టుదల ఆధ్యాత్మిక చింతనగా ఆలోచిస్తే అలా ఆలోచించాలి. అంతేగాని నేను దీన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దీనిలోంచి నేను జ్ఞానం ఎంతో కొంత నేను 4 బొట్లైనా సరే ఈ అమృతాన్ని తాగాలి అనేటటువంటి కృత నిశ్చయం ఉన్నదే, అది ఉండాలి మనిషికి అని చెప్తూ ఇంకో మాట అంటున్నాడు. యో న హృష్యతి నద్వేష్టి నోచతి నకాంయితి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును పొందడో, ఎవడు శుభాశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. అంటే నకృష్యతి అంటే ఇచ్చట సంతోషింపబడటం అనగా ఉప్పొంగిపోవటం అనేటటువంటి భావన. సంతోషింపబడడం అంటాడు ఏంటంటే, సంతోషం అంటే మామూలు అందరికీ వచ్చే సంతోషం వస్తే పర్లా, అదేదో అంటాడే వీడికి యాపకాయ అంత ఎర్రుందా అని చెప్పి మా వాళ్ళు మమ్మల్ని అంటూ ఉంటారే, అప్పుడప్పుడు వీడికి యాపకాయ అంత ఎర్రుందిరా అని చెప్పి అంత పనికిరా. అంటే ఎంతవరకు సంతోషించాలి అంతవరకు ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ పెచ్చు మీద నాకే వచ్చేసింది 5 లక్షల లాటరీ అని, నీకంటే తర్వాత ఇంకోటి 50 లక్షల లాటరీ. తాడిని తన్నేవాడు ఉంటే తలం తన్నేవాడు ఉన్నాడు, తలం తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు సామెత చెప్తారు కదా. అట్లాగా ఉప్పొంగిపోకుండా ఉండాలి. నాకే తగిలిందని ఉప్పొంగిపోయి ఏది జరిగినా కూడా నీకు రాలేదా, అవి నాకు వచ్చింది. అడిగి రాలేదని వీడు తెలుసు, కానీ పొడుతాడు అక్కడికి వెళ్ళి, నీకు రాలేదా, నీకు పెట్టలేదా, అవే నేను వెళ్ళామా అన్నీ బాగా జరిగింది, అసలే బాగా జరగలేదని ఏడుతున్నాడు. ఆ ఏడ్చేవాడిని ఎందుకు పోవడం, ఊరికి ఉప్పొంగిపోవా. చూసారా ఎంత గొప్ప విషయాలు చెప్పాడు చూడండి స్వామి. ఎవరు నువ్వు ద్వేషింపడు, ద్వేషం లేకుండా ఉండాలి. ఎందుకంటే ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందండి? ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? ద్వేషానికి మాతృమూర్తి ఎవరు? ఈర్ష్య, అసూయ. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ద్వేషం కలుగుతుంది. నాకు నిన్నగా మొన్న వచ్చాడు, ఇవన్నీ లెక్కలు ట్రై చెబుతారులేండి, పెద్ద ఏముందండి, ఏం లేదు. అసలు భలే ఆ ఈర్ష్య ఎట్లా పొక్కుద్దో కూడా మనకి తెలియదు. మన మాటల ద్వారానే ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాం, చేతల ద్వారా కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏమండి ఆయన అన్నాడండి, ఫినిష్ అయిపోయినట్టే. ఈయన నెంబర్ భలే తిట్టండి అని ఈయన ఇక్కడి నుంచి సైగ చేశాడు సభలో. ఆ మూల నుంచి అంటాడు ఆయన, ఈయన డౌటు ఈయన రాని, ఈయన వెళ్ళి ఆయన అడుగుతాడు, ఏముందండి అది ప్లాట్ఫారం అడిగి. ఈ సింపుల్ ఒక మాట అవునా కాదా అని వీడు కూడా నిర్ధారణ చేసుకోడు, ఆ మాటే వింటాడు. చూసారా ఎంత సైకాలజీ సబ్జెక్ట్ అండి ఇది. చూడండి, అట్లాగా శోకమును పొందడో, ఎవడు శుభాశుభములను వదిలినవాడో, శుభం లేదు అశుభం లేదు. మీరు అడిగారు కదా, చూడండి అసలు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లా ఈయనకి తెలుసా? ఇది శుభమా, రావచ్చా, రాకూడదా? శుభాశుభం దైవ కార్యక్రమం శుభాశుభం శుచి సాంప్రదాయానికి కింద వస్తాయి తప్ప భగవంతుని పలవటంలో, భగవంతుని తలుచుకోవటంలో, భగవంతుడి యొక్క జ్ఞానం వినటంలో శుభాశుభాలు ఏంటండి? ఇవాళే వినాలి భగవద్గీత, ఇవాళ వినకూడదని ఏమైనా ఉంటుందా? దానికి పూజ మడి తడి వ్యవహారాలు వేరు. అదేవో విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహంలోకి ఆయన ఆహ్వానించి అక్కడ ఏదో పూజా వ్యవహారాలు చేసేటప్పుడు మనకి శుభాశుభములు, ఒక లగ్నాలు, ఒక ముహూర్తాలు కావాలి. కానీ జ్ఞానం వినటానికి, స్వామి గురించి వినటానికి శుభాశుభంతో పని ఉందండి. వచ్చేసిందా మీకు సమాధానం? మీ ఇద్దరు మాట్లాడుకున్నాం, అందుకే మా భాష మీకు ఆవిడికి సమాధానం ఆవిడికి అందేసింది. అట్లాగా ఎవడు శుభాశుభములు వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టడు. ఇక్కడెక్కడ పసుపు పూలతో చేయమనో, తెల్ల పూలతో చేయమనో, ఏనాని బాబు ఇన్ని ఒత్తులు వేయమనో, లేదా నిమ్మకాయ డొప్పలో దీపరాజం చేయమనో, ఏ మురళి గారు ఏం చెబుతున్నారు జనం?
అవన్నీ భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు. అవన్నీ చేయొద్దని కాదు, అవన్నీ నమ్మకానికి సంబంధించింది. మానసిక స్థిరత్వం కోసం కొన్ని మనం చెప్పి చేయాలి, పెద్దలు చెప్పి చేయాలి. వాళ్ళ అనుభవ జ్ఞానాలు అవన్నీ. ఇది భగవంతుడు డైరెక్ట్గా ఇచ్చినటువంటి జ్ఞానం. నిలబడటం ఎస్, ఆ పని అలా చేస్తే నిలబడదు. ఎస్, బాగా చెప్పారు. చూసారా, ఆ పని మీద ధ్యాస పెట్టి ఆ పని చేయటం వల్ల ఆయనకు ఒక కొంత రిలీఫ్. చూసారా, అందుకే నేను మొన్న అది కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు, ఈశ్వర కుమార్ గారికి ఫోన్ చేసినప్పుడు నేను ఈ విషయాలే మాట్లాడాను. మీరు వేదాలు తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, ఇతిహాసములు అంటే రామాయణ మహాభారతాలు తీసుకోండి, ఇంకా అనేక రకాలైనటువంటి 18 పురాణాలు తీసుకోండి. చూసారా, ఇంకా చాలా వాంగ్మయం ఉంది. అనేక రకాలైనటువంటి మనుస్మృతులు, ఇలాంటి స్మృతులు ఉన్నాయి. పరాశర స్మృతి అని ఇట్లాంటి స్మృతులన్నీ ఉన్నాయి. చూసారా, ద్వైతం తీసుకోండి, అద్వైతం తీసుకోండి, మరి శాక్తిగేయం తీసుకోండి, గాణపాత్యుతం తీసుకోండి, ఇంకా రకరకాలైనటువంటి ఆరాధన క్రమాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు డైరెక్ట్గా ఈ భగవద్గీతను ఆమోదించారనుకుంటున్నారు? ఎవరి దారులు వాళ్ళు అయినప్పటికీ భగవద్ ఆరాధనలో దీన్ని మాత్రం యునానిమస్గా ఎందుకని సమ్మతించారనుకుంటున్నారు? కేవలం డైరెక్ట్గా ఏదైనా జ్ఞానాన్ని భగవంతుడు భూలోకానికి అందించింది ఏదైనా ఉందంటే ఈ 700 శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీత. మిగతా అన్ని ఇండైరెక్ట్. ఏ ఉమ్మమ్మ గారు, అవునా? మిగతా అన్ని ఇండైరెక్ట్. వేదాలు ఫలానాడు చెప్పాడని ప్రూఫ్స్ లేవు. ఆయనకి ఏదో వినపడింది, శృతులు అంటారు వాటిని. భగవంతుడు చెప్పినటువంటి ఋషులు మునులు విని వాళ్ళు దాన్ని జీర్ణించుకుని వాళ్ళు ఒల్లివేయిగా శిష్యుడికి అందితే, ఆ శిష్యుడు మరో శిష్యుడికి చెప్తే, మరో గురువు తయారయ్యి మరో శిష్యుడికి చెప్తే ఇన్ని యుగాల నుంచి వేదం కాపాడుకుంటూ వచ్చాం. అదంతా ఇండైరెక్ట్గా వచ్చినటువంటి జ్ఞానం. ఉపనిషత్తులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే. ఏదో ఒక ఋషికి ఆయనకు వచ్చినటువంటి థాట్, భగవంతుడు కలిగించినటువంటి విషయాలను చెప్పినటువంటివి. మరి ఈ ఇతిహాస గ్రంథాలు మనందరికీ తెలుసు. వాల్మీకి బోయవాడు, దారిని పోయేటటువంటి బోయవాడు. ఆయనకు కాస్త ఎన్లైట్మెంట్ కలిగి ఆయన పుట్ల ధ్యానం చేస్తూ ఆయన చుట్టూ పుట్ట ఏర్పడి, వాల్మీకం అంటే చెదల పుట్ట అనమాట. ఆ పుట్టను దులుపుకుని బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. ఆయన బాణీలో ఆయన జరిగిపోయినటువంటి రామాయణ కథను రాశాడు. జరిగిపోయినటువంటి కథ అట అవునట కదా అనే కథలు ఇవన్నీ. కానీ డైరెక్ట్గా భగవంతుడే చెప్పినటువంటి జ్ఞానం ఏదైనా ఉందంటే ఓన్లీ దిస్ టెక్స్ట్ బుక్, అల్టిమేట్ టెక్స్ట్ బుక్ ఇది. చూసారా, అందుకే దీన్నే ఎందుకు పట్టుకున్నారని చెప్పేసి గురువు గారు నాకు క్వశ్చన్. దీన్నే ఎందుకు పట్టుకున్నారు? భాగవతం ఇంకా రంజుగా ఉంటుంది కానీ ఎస్, నిజంగానే దీనికంటే బాగా శ్రీకృష్ణుడు లీలలో చెప్తుంటే అసలు మామూలుగా ఉండదు. చూసారా, అది కూడా తర్వాత దీని తర్వాత అది మొదలు పెడదాము, అది కూడా మొదలు పెడదాము. కానీ డైరెక్ట్గా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం, అర్జునుడు అడ్డు పెట్టుకుని ఈ లోకానికి ఆయన అందించినటువంటి జ్ఞానం. దీనిలో ఒక మాట అంటూ, నకృష్యతి, ఇచ్చట సంతోషింపబడడం అనగా ఉప్పొంగిపోవటం అనేటటువంటి లేకోకుండా మంచైనా చెడైనా దాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ద్వంద్వముల్లో చేరిదిగి మనోధర్మం కనుకను పూర్ణ మనోలయములకు నిరంతర ఆత్మస్థితికి అది ఒకానొక అడ్డే కనుక ఆ ప్రకారం చెప్పబడినది. అంటే సంతోషం కూడా ఆత్మస్థితి, ఆత్మానందాన్ని పొందటానికి అడ్డుపడిపోద్ది. సంతోషం అంటే బాగా ఉప్పొంగిపోయి ఈ సంతోషంలోనే ఉండిపోతాడు వీడు. చూసారా, ఆత్మానందానికి అది కూడా అడ్డుపడిపోద్ది. సంతోషాలు దుఃఖాలు బ్రేకులు అండి అవి. దుఃఖం అంటే ఏం లేదు, సాసి వేసినట్టు బ్రేకు, గట్టిగా కొడతాడు ఒక బ్రేకు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ముందోడెళ్ళి ఆ ముందు సీటు గుద్దుకుంటాడే, అది దుఃఖం. చూసారా, స్లోగా వేసి ఆపేసి ఒక అరగంట ఆపేసాడు, ట్రాఫిక్ ఉందని. ఎటు స్లోగానే వేసాడు కానీ ఒక అరగంట ఆగిపోయాం. బ్రేక్ స్లోగా వేసాడు, సంతోషమే, కానీ పని జరగల. ఇది బ్రేకే. సుఖదుఖాలని ఆత్మజ్ఞానం పొందడంలో బ్రేకులు. ఈ స్థితి కనుక మనం వస్తే చూసారా, దేన్నైనా సమంగా తీసుకునే స్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంకొక మాట అంటూ, శుభ పరిత్యాగి, ఇచ్చట పాఠకులకు ఒక సందేహం. ఈ మహానుభావుడు చెప్పినటువంటి వ్యాఖ్యాత యొక్క విషయం కూడా మనం తెలుసుకోవాలి. మన తాత్పర్యం మాత్రమే చదివి ఓడుకోకుండా ఈయన ఏ కోణంలో ఆలోచిస్తున్నాడు మహానుభావుడు. సామాన్యమైనటువంటి వ్యక్తి. ఎందుకు తీసుకున్నావారంటే మా ఇంట్లో ఉన్నది ఇదే, శ్రీను గారు తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఇదే. చూసారా, ఈయన తెలుగువాడు, ఈయన మనకు అందరికి కావాల్సినటువంటి వాడు. ఈయన బోధ అత్యద్భుతంగా ఉంటుంది. చూసారా, ఇటువంటి మహానుభావుడు కోణంలో ఎలా చెప్తున్నాడు అంటే, ఇచ్చట పాఠకులకు ఒక సందేహం ఉదయించవచ్చును. లోకములో అశుభమును వదులుట కదా ధర్మము, కానీ ఇచ్చట అశుభంతో పాటు శుభాన్ని కూడా పరిచయించమంటున్నాడంటే అని మీరు అడగవచ్చు. గీతావాక్యములను బహుజాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పూర్వాపరమును సమన్వయించుకొంచు ఏ సందర్భం ఏ భావంతో చెప్పబడినదో గమనించి అర్థమును గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ వరుసగా పాఠంలాగా చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. అందుకని నేను మొట్టమొదటి నుంచి నేను దాన్ని ఎంకరేజ్ చేయకపోవడం ఏంటంటే, పారాయణం అనేటటువంటి దానివల్ల ఏంటంటే నీకు శ్లోకము వల్ల శోకము తీరదు. శ్లోకాలు నోటికి అయితే వస్తాయి, శ్లోకాలు అయితే నోటికి వస్తాయి, శోకము తీరదు, దుఃఖము తీరదు. ఎందుకు? దానిలో నువ్వు ఎసెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోము. ఆ ఎసెన్స్ అర్థం చేసుకుంటేనే కదా ఆచరణలోకి వెళ్ళగలిగేది. ఆచరణ చేసినప్పుడే కదా నీకు దుఃఖం తీరేది. చూసారా? అందుకని నేను పారాయణానికంటే విశ్లేషణకి ఎక్కువ పెద్ద వేసిన కారణం అదనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే కంటెస్ట్ని బట్టి ఏ సందర్భంలో చెప్పాడు ఈ విషయాన్ని అనే దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు సంతోషాలను కూడా విడనాడాలంటాడేంటి, ఈయన సంతోషపడద్దు అంటున్నాడా అనే భావంతో హెడ్లైన్స్ వేసి ఫలానా ఆయన ఇట్టా అంటున్నాడు అని చెప్పి హెడ్లైన్స్ వేసి విలేకరులు రాస్తారంట. చూడండి, ఈయన ఏ కంటెక్స్ట్లో చెప్తున్నారు? ఆత్మజ్ఞానం పొందేటటువంటి కంటెక్స్ట్లో నీకు సుఖాలు దుఃఖాలు కూడా రెండు బ్రేక్లేనాయా, ఆ రెండింటినీ కూడా విడనాడవలసినటువంటి అవసరం ఉన్నది. సుఖం వచ్చింది కదా అని చెప్పి నువ్వు అక్కడే ఆగిపోతావేమో. అదే కదా మనం ఇక్కడేగా అనుకున్నది. మనం ముక్తి పదంలో ఏమనుకున్నాం? హనుమంతుల వారు బయలుదేరి ఆ వాయువేగంతో వెళ్తూ ఉంటే మైనాకుడు అనేటటువంటి పర్వతం అయ్యాయా బాబు మీకు రుణపడి ఉన్నాం స్వామి, నన్ను తీసుకొచ్చి సాగరంలో దించారు, సాగరుడే నాకు ఆశ్రయం ఇచ్చాడయ్యా, నా రెక్కలు ఇంద్రుడు నరికైపోతా ఉంటే ఆ మహానుభావులు తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచారయ్యా. ఈ సాగరుడు రఘువంశానికి చెందినవాడంట. ఆ రఘువంశ ఉత్తముడైనటువంటి రాముడికి నువ్వు హెల్ప్ చేయడానికి నువ్వు వెళ్తున్నావు కదయ్యా, బాబు నా కొండ మీద దిగవయ్యా, దిగి కాస్త కందమూలాలు తినవయ్యా అని సాత్వికంగా ఆహ్వానించాడు. వెళ్ళేది రామకార్యం. అక్కడ ఉన్నదో పోయిందో తెలియదు ఆవిడ. ఈయన శోకం చూస్తే తట్టుకోలేకపోతున్నాడు ఆంజనేయుల వారు. అక్కడికి వెళ్ళి నేను ఇమీడియట్గా ఎతికి విషయాన్ని చెప్పి ఎస్ షీఈ్ లైవ్డ్ అని చెప్తే ఈయన హ్యాపీగా ఉంటాడు. ఈ క్రమంలో ఈయన ఎవరు, నేను మర్యాద చేస్తాను, ఇడ్లీ తింటావా, కాఫీ తాగుతావా, కాఫీలు తాగారా, ఇడ్లీలు తిన్నారా అంట. నా కొండ మీద దిగని బతిమాలతాడేంటి? దిగాను పొరపాటు నాలాంటి బాగుంది, ఏదో మృష్టాన్నం పెట్టేటట్టున్నాడు, బాగుంది, పార్టీ బాగానే అరేంజ్ చేశాడు అన్నాం అనుకోండి, అది తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకోవాలంటే. చూసారా? ఆ రెస్ట్తో మామూలు రెస్టా? ఆ రెస్ట్కి తోడు ఇంకోటి ఏదైనా కోరుకున్నాడు అనుకోండి, అది కూడా ఆయన ప్రొవైడ్ చేశాడు అనుకోండి. ఆయన ఏముంది, అతిథి మర్యాద ప్రకారం ఆయన అడిగాడు కదా అని అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. కాలాహరణం చెందితే అమ్మవారు అక్కడ ఉందో లేదో తెలియదు. ఇక్కడ ఈయన విలపిస్తూ ఉన్నాడు. ఈయన బాధ పోగొట్టాలి. భగవంతుడు బాధ పోగొట్టడానికి భక్తుడైనటువంటి హనుమంతుడు పడినటువంటి తాపత్రం ఇంత అంతా కాదు. మన ముక్తి పదానికి వచ్చినప్పుడే మీ అందరికీ తెలిసేది ఎంత అద్భుతంగా జరిగింది. ఏమంటే ఎట్లా జరిగింది? అసలు అద్భుతంగా, అసలు అనుకోకుండా హనుమంతుడు వారి గురించి వీళ్ళందరూ 11 రోజులు పారాయణం చేశారట. నన్ను ఏదో సత్సంగం చెప్పమంటే సాయిబాబా గురించి చెప్తాననుకున్నారు వీళ్ళంతా. పోయి తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక పాటతో స్టార్ట్ చేసి అలవాటుతో రాములు ఆంజనేయుడి మీద ఒక పాట స్టార్ట్ చేసి ఇక అక్కడి నుంచి ఆయన అటు తీసుకెళ్ళిపోయాడు. నిజంగా అది ఒక పూర్ణాహుతిలాగా ఉంది నాకైతే మాత్రం. అన్ని రోజులు జరిపి ఆఖరి రోజున పూర్ణాహుతిలాగా. అట్లాగా ఈ సంతోషం దుఃఖం అనేటటువంటివి కూడా ఆత్మజ్ఞానం పొందటానికి బ్రేకులే. వాటిని కూడా రెండింటిని త్యజించవలసినటువంటి అవసరం ఉంది. ఏవైనా పర్వాలేదు, సంతోషం అయినా పర్వాలేదు, దుఃఖం అయినా పర్వాలేదు. ఇంకా ఆడేం చేస్తారండి, తెగించినోడు చెడ్డలింగం అని ఆ మొండోడిని ఎవరైనా చేయగలుగుతారా? అంత మొండితనంగా ఉండాలి ఆత్మజ్ఞానం పొందేటప్పుడు. చూసారా? ఎక్కడ కూడా అలసత్వం పనికిరాదు, సంతోషాలలో మునిగిపోకూడదు. అది ఆ అర్థంలో తీసుకోవాలి. అంతేగాని సంతోషపడవద్దు అంటున్నాడు ఏంటండి? భగవద్గీతలో సంతోషపడవద్దు అన్నాడు శ్రీకృష్ణుడు అని ఇతర మతాల వాళ్ళు పెద్ద హెడ్లైన్లో వేసినట్టుగా. కాబట్టి ఇది వ్యాఖ్యాత యొక్క వ్యాకరణం చదివితే కానీ మనకి ఈ విషయాలు అర్థం కాదు. లేకపోతే ఇదేంటి సంతోషపడవద్దు అంటున్నాడు ఏంటి? సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బైపోయి అక్కడే ఉండమాకు, అక్కడే నిలిచిపోమాకు. 4 పాటలు వచ్చి 4 మాటలు వచ్చి 4 శ్లోకాలు వచ్చినంత మాత్రాన నేను భక్తుడిని అని ఊరేగమాకు. ఆత్మజ్ఞానం పొందవలసింది చాలా ఉంది రవికుమారు అని నాకు చెబుతున్నాడు ఆయన. మీ అందరూ కాదు, మీరందరూ ఉత్తములు, మీ అందరూ హాల్లో ఉన్నారు కాబట్టి నాకే చెబుతున్నాడు అని భావిస్తూ ముందుకెళ్తే ఇంకో మాట అంటున్నాడండి. శుభాది ద్వంద్వభావములు ఎవ్వీ ఉండనేరవు, కేవలము దైవభావము ఆత్మభావము ఒకటే ఉండును. కనుకనే పరిపూర్ణ భక్తుడు శుభ పరిత్యాగి అని చెప్పబడును. సాధకులు మొట్టమొదటి శుభమును అంటే శుభకార్యాలని శుభ సంకల్పాలని గ్రహించి తద్వారా ఆ అశుభమును అంటే అశుభ సంకల్పాలను ఛేదించాలి 1 by 1. చూసారా? మరి ఎట్లా కుదురుతుంది? ముందు మంచి కార్యక్రమాలన్నీ తలపెట్టి చెడ్డంతా మనలో నుంచి తొలగించుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? ఈ 2 ఏకకాలంలో జరగాలి కదా. ఎట్లా? చెడు పోతేనే కదా మంచి వచ్చి కూర్చునేది. నాలో చెడ్డ భావాలు ఆల్రెడీ ఉన్నాయి.
నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోండి, నా భావాలన్నీ అలా ఉన్నాయి. ఎంత నెగిటివ్ యాటిట్యూడే, నెగిటివ్ థింకింగే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా సమాజం నాకు నేర్పింది ఇదే. చూసారా, ఏది చూసినా నిరసించటమే, ఏది చూసినా ద్వేషంతో ఉండటమే, ఏది చూసినా అసూయతో ఉండటమే, ఈ నావాడు ఆ నావాడు కాదు అనేటటువంటి భావాలతోనే పెరిగాం కదా. ఇవన్నీ పోవాలి, శుభమైనటువంటి సంకల్పాలు కలగాలంటే ఏం చేయాలి? అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్తారు అద్భుతమైనటువంటి చక్కటి ఉదాహరణ. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒక టంబ్లర్, ఒక గాజు మగ్గు లాంటిది, దానిలో మనం మున్సిపాలిటీ వాటర్ పోసాం. మన మున్సిపాలిటీ వాటర్ ఎంత గొప్పగా ఉంటుందో, మనకు పొద్దున్నే 6:30 కరెంటు పోగానే వచ్చే నీళ్లు పడితే ఎంత మురికిగా ఉంటాయో మనకు తెలుసు. దాని నిండా దట్టి మురికి భయంకరంగా ఉంటుంది. చూసారా, ఆ బేకర్లో ఉన్నటువంటి నీళ్లు, ఆ గాజు బేకర్లో ఉన్నటువంటి నీళ్లు వంపకోకుండా మంచి నీరుగా ఉండాలి. మంచి నీరుగా తయారు చేయాలంటే ఏం చేయాలి? పట్టికి వేస్తారు కొంతమంది. చూసారా, పట్టికి వేస్తే దానిలో ఉన్నటువంటి డస్ట్ అంతా కింద చేయాలి. ఆ పాత్రలో ఉంటుంది. పాత్రలో ఉండకూడదు ఆ మురికి, దాన్ని వంచకూడదు. అప్పుడు ఏం చేయాలంటే భగవాన్ సత్యసాయిబాబా చెప్తారు, మంచి నీళ్లు తీసుకుని దానిలో పోరింగ్ చేస్తూ ఉండండి. పోస్తూ ఉండండి. దానిలో ఉన్న మురికి నీళ్లు పొంగి కింద పోతూ ఉంటాయి. చివరికి మంచి నీళ్ళు మిగులుతాయి. అంటే నీలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలతో, నీలో చాలా భయంకరమైనటువంటి నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు పాజిటివ్ని అడాప్ట్ చేసుకో. మంచిని చూడటం నేర్చుకో, మంచిని మాట్లాడటం నేర్చుకో. మంచితోనే మంచిగా ఉంటే ఈ చెడ్డ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి. ఏకకాలంలో జరగాలంటే ఇది చేయాలి. అంటే మంచిని బలవంతంగా అయినా సరే మనలోకి ఇముడ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మంచిని ఎక్కువగా ఆక్యుపై చేసుకున్నామో చెడు ఆటోమేటిక్గా గెట్అవుట్, మన అనకముందే వెళ్ళిపోతుంది. అంటే మంచిని గట్టిగా మనం తలుచుకుని, మనం బలవంతంగా అయినా సరే మంచి విషయాల్ని, మంచి వ్యవహారాలని, మంచి ఆలోచనల్ని మనం తెచ్చుకోవాల్సిందే, బలవంతంగా తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే లోపల చాలా దుర్గుణాలు ఉన్నాయి. చాలా అహంకారాలు, మమకారాలు, రాగాలు, ద్వేషాలు, డాంబికాలు, నేను అనేటటువంటి ఇది, నన్ను ఎవడో గుర్తించట్లేదని ఒక ఐడెంటిటీ క్రైసిస్, ఎన్ని ఎడుపుతాయి మనుషుల్ని. చూసారా, ఆ క్రమంలో నువ్వు మంచి లక్షణాలన్నీ అడాప్ట్ చేసుకుంటూ నీలోకి పోసుకుంటూ ఉంటే నీలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ పోతాయి. ఏముందలే అబ్బా, మనం మాట్లాడడం ఇవాడు మాట్లాడకపోతే ఏం పర్వాలేదు అనే భావన ఎప్పుడు వస్తుంది? పోగా. చూసారా, ఇట్లాంటి విషయాలు చెప్తూ ఇంకో మాట చెప్తున్నారండి ఇక్కడ. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాన్యతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. ఇలా శుభాశుభాలను కూడా చక్కగా తీసుకునేటటువంటి వాడు. మరి అశుభ పరిత్యాగమును పదం యొక్క భావం ఇదే. అంతేకాని శుభకార్యములను పుణ్యకార్యములను త్యజించమని కాదు బాబు. కాబట్టి సాధకులు ఈ విషయాల్ని గ్రహించి సమంగా చూడగలిగినటువంటి స్థితిలో ఉండాలి. అందుకనే ఒక అద్వైత స్థితికి వెళ్ళినటువంటి ఆ మహానుభావులు చాలామంది ఉంటారు. దత్త సాంప్రదాయంలో ఇలాంటి వాళ్ళు బాగా కనబడతారు. సరే, దత్త సాంప్రదాయంలో వాళ్ళని ఏదో అంటారు, అవధూతలు ఏదో అంటారు. వాళ్ళకి శుభాలు అశుభాలు సంబంధం ఏమి, ఇది నీచము, ఇది ఎందుకు పనికిరాదు, ఇది పనికి వస్తుంది అని ఏముండదు. అసలు వాళ్ళకి శుభాశుభాలే ఉండవు. అంత నార్మల్గా గడిచిపోతుంటారు. వాళ్ళని దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. మనకి ఇక్కడ దగ్గరలో పోలయ్య తాతయ్య అని ఉండేవాడు. మన సెక్రటరియట్కి వెళ్ళే దారిలో ఆ మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆ ఆశ్రమం తర్వాత ఏదో ఊరు తగులుతుంది. ఆ ఊరిలో ఉండేవాడు, మన్నిపోయాడు ఆయన అవధూత మనకి దగ్గరలో. ఇట్లా దత్త సాంప్రదాయంలో అవధూతలు బాగా కనబడతారు. వాళ్ళకి ఆ శుభం ఇది అశుభం అని, ఇది శుభం అని ఏమి ఉండదు. ఏదైతే ఆ సమయానికి ఏది అవసరమైతే అది దాన్ని టేకప్ చేస్తారు. అంటే ఆ మానసిక పరివర్తన స్థితి ఆ స్థితికి వెళ్ళిపోయింది, ఆత్మజ్ఞానం పొందేటటువంటి విషయం. అయితే మన గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మనం కొన్ని శుభ్రతలు పాటిస్తూనే మానసికంగా మాత్రం అద్వైత స్థితిలో ఉండాలి. నువ్వు ద్వైతంగా బయటికి కనపడినా కూడా, చూసారా, ఎడం చేయి కుడి చేయగానే ఉన్నప్పటికీ నువ్వు ఈ రెండు కలిపి నావే, అవి రెండు కలిపి నా నుంచి వచ్చినవే అనేటటువంటి ఒక అద్వైత స్థితి ఉంది. అట్లాగా మనసులో మాత్రం అందరం ఒకటే. నీలో ఉన్నటువంటి ప్రాణం ఒకటి, నాలో ఉన్నటువంటి ప్రాణం ఒకటి. నీది ఆత్మే, నాది ఆత్మే. శరీరాలు డిఫరెంటు, ఆచార వ్యవహారాలు డిఫరెంటు, పిలిపించుకునే పేర్లు డిఫరెంటు, బట్ ఉన్నది మాత్రం కరెంట్ ఒకటే అనేటటువంటి భావంతో ముందుకు వెళుతూ సమశత్రౌ చ మిత్రే చ
తథా మానవా మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంజ్ఞ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువునందును మిత్రుని అందును మానవులందును శీతోష్ణ స్థితి దుఃఖములందును సమముగా నుండువాడును దేని యందును సంగమము అంటే ఆసక్తి మనస్సంబంధం లేనివాడుగా ఉండాలి. ఇక్కడ మనసుకు సంబంధించిన విషయం, శరీరానికి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ మనం పొరపాటు పడతాం. ఎక్కడంటే శత్రువులందు మిత్రులందు కూడా సమంగా ఉన్నారు మా కదా అని చెప్పి మా ఏఎస్ఐ గారు ఓ దొంగను పట్టుకుని పాపం ఆయన మన మనిషి మనలాంటివాడే కదా, ఏంటున్నా ఆయన బాబు ఏంటి ఇట్లాంటి పనులు చేసావు, ఇట్లా చేయకూడదుగా, ఈసారి ఎప్పుడైనా చేస్తామంటే అబ్బాయి ఈసారి చేయనండి అంటాడు. 100 తప్పులు చేస్తున్నాడు. అదే ఆయన గట్టిగా లాఠీ పుచ్చుకొని లాంటి కూడా కానీ 2 బీకాడు అనుకో, ఆ రోజుతోనే అది కథం. చూసారా? అందుకని భగవాన్ సత్యసాయిబాబు అంటారు శిక్ష కూడా శిక్షణలా ఉండాలి. ట్రైనింగ్, అది శిక్ష కాదు, ఆడికి ట్రైనింగ్ అనమాట. ఆడి జీవితానికి ఒక ట్రైనింగ్. ఆ శిక్ష అయిపోతే ఆడు చేస్తూనే ఉంటాడు. బ్రతిమాలతామా? అయితే ఆయనలో ఉన్న ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే, కానీ శరీరం తప్పు చేస్తుంది. దీనికి ఇవ్వాలి పనిష్మెంట్. ఆ భావంతో ఉండాలి. చూసారా? అంతేగాని సమభావంతో చూడమన్నారు కదా అని చెప్పేసి ఆయన అట్లా ప్రవర్తించాడు అనుకో, పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, మనం ఏమైపోతామండి? అవునా? అట్లాగే ప్రతిదీ కూడా అట్లా ఉండాలి అనేటటువంటి విషయం చెప్తూ ఇక్కడ ఇంకో మాట అంటున్నాడండి, దేని యందు సంగమం చెందకుండా ఉండాలి. మనం దానిలోనే ఉండాలి, అది మనకు అంటకూడదు. నేను బురదలోనే ఉంటాను కమలం, నేను బురదలోనే పుడతాను, బురదలోనే పెరుగుతాను, కానీ నాకు బురద అంటదు. కమలానికి ఎక్కడ బురద అంటదండి? చూసారుగా? చెరువులో ఉన్నటువంటి కమలానికి బురద అంటదు. ఎందుకు? అది ఎప్పుడు కూడా దాని రూట్ ఇక్కడున్నా కూడా దాని మనసు స్థితి అంతా కూడా ఊర్ధ్వముఖంగానే ఉంటుంది, పైకి చూస్తూనే ఉంటుంది. అట్లాగే నువ్వు ఈ సంఘంలో ఉన్నా కూడా సంగమించమాకు. నీ దృష్టి ఎప్పుడు భగవంతుడి మీద ఉండాలి. మనం అనుకున్నాంగా తల్లి పిల్ల ఉదాహరణలో ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పిల్ల మీద ఆ తల్లికి ఎలాంటి ఆ చూపు ఉంటుందో అట్లాగే నువ్వు కూడా ఈ సంఘంలో ఉంటూ నీ ఉద్యోగాలు వృత్తులు వ్యాపారాలు చేసుకుంటూ నిరంతరం భగవంతుడి మీద చింతన ఉండాలి. పిల్ల మీద తల్లికి ఎలా ఉంటుందో చింతన, అన్ని రకాలైన పనులు చేస్తూ ఉంది ఆవిడ. నువ్వు దగ్గర అంట్లు తవ్వుతూ ఉంది, బావిలో నీళ్లు చేస్తూ ఉంది, పూల మొక్కలు పోస్తూ ఉంది, ఎసట్లో పుల్ల ఎగదోస్తాను ఉంది. చూసారా? వచ్చిన వాళ్ళతో మాట్లాడుతాను ఉంది, కానీ ఆ పిల్లవాడి మీదే దృష్టి ఉంటుంది. అయ్యో చాపేసి పడుకోబెట్టానే, అటు ఇటు దిండు పెట్టానే, ఇటన్నా డొర్లిపోద్దేమో అని ఒక దృష్టి మాత్రం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అట్లాగే నువ్వు ఈ సంఘంలో ఉంటూ ఇక్కడ ఇరుక్కుపోకుండా భగవంతుడి మీద మనసు, ఆయనకి కావాల్సింది మనసే, ఆయన అర్పించమన్నది మనసే. పొర్లు దండాలేం కోరుకోలేదు ఆయన. అలాంటి పెట్టొద్దని నేను అంటలా, కాస్త అరుగుద్ది, తినదన్న అరుగుద్ది. నవ్వండి, తినదన్న అరుగుద్ది, పొర్లు దండాలు పెట్టండి. కానీ ఆయన అవి కోరుకుంటలా, మనసు మాత్రమే ఇమ్మంటున్నాడు. చూసారా? అది ఒక క్రమశిక్షణంగా రోజు పొర్లు దండాలు పెడితే కాస్త శారీరకంగా కొంచెం అటెన్షన్లో ఉంటాడు, కాస్త ప్రదక్షిణ చేసి కాస్త కాళ్ళు అన్న స్ట్రాంగ్ అవుతుంది. అది కాదు, మనస్సు ఆయనకి ఇవ్వాలి. మనసు ఇవ్వకోకుండా చుట్టూ తిరుగుతాం. మన నానిబాబు నేను కూడా తిరుగుతాను. ఆయన 11 సార్లు తిరుగుతాడు, నేను 3 సార్లు తిరుగుతాను అనుకోండి. ఈ లోపల ఫోన్ వస్తుంది, సార్ 11 సార్లు ఎన్నిసార్లు ఆంజనేయ స్వామి కూడా చుట్టూ తిరుగుతాం. ఫోన్ ఎత్తకపోతే ఏమవుద్ది, తర్వాత చూద్దాంలే, ఆ మనోధైర్యం మనకుంది. అమ్మో పంప మునిగిపోదు, మా ఎస్ఐ గారు లేకపోతే ఏఎస్ఐ గారు లేకపోతే ఎస్పీ గారు చేశారు అని కావు, ఏముండదు అక్కడ, అంత గొప్ప ఇదే ఉండదు. 11 అయిన తర్వాత సార్ నేను పనిలో ఉన్నా, ట్రాఫిక్లో ఉన్నా అంటే తిరిగే ట్రాఫిక్లో ఇప్పుడు ఏంటని చెప్పొచ్చు. ఫోన్ కట్టేలేవే సార్ అలాగే సార్ అని చెప్పి ఆయన ఈశ్వరకుమార్ గారి సెక్రటరీ అండి, ఆయన చివరి కూర్చున్నాయి. సార్ అని అంటాడు. నేను ఎప్పుడు కూడా పిలిచి చెబుదాం అనుకుంటా, సందర్భం వచ్చింది కాబట్టి. నేను కూడా అంతే, 1-2 సార్లు ఎత్తి నాకు వెంటనే అబ్బో అవసరంలా, తర్వాత మాట్లాడదాం, పంపం మునిగిపోయేదే ఉంది. సెల్ ఫోన్తోనే ఈ రాజ్యాన్ని అంతా నడిపించేస్తున్నట్టు ఒకడు అయితే సెల్ మోగంగా అక్కని తీసేస్తాం. మంచి పనిలో ఉన్నాం, సెల్ మోగింది, తర్వాత చూద్దాంలే అని అనిపించుకోవచ్చు కదా. చూసారా? దేనిలోనూ ఇరుక్కుపోమా, భగవంతుడు చెప్పేది అది. ప్రతిదానితో సంగమం చెందమాకండి. చూసారా?
అట్లాగా ఊసరవెల్లిలాగా ఎక్కడికి వెళ్తే ఆ రంగులు మార్చేస్తుంది. అట్లాగా మనం అట్లా పోతూ ఉన్నామని ఉంటే ఈ లోకంలోనే ఇదే శాశ్వతం అని చెప్పి ఇక్కడే ఉండిపోతాం. మనం ఇక్కడ కాదు, ఆయన ఎక్కడికో ఇదే అదేం సినిమా, బ్రహ్మానంద సినిమా, ఎక్కడికో తీసుకెళ్దాం మీరు రావట్లేదు అంటాడే, ఆయనే పాపం మన ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. మనం ఇక్కడే మిగిలిపోతున్నాం. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు, స్థిరమతి మౌని. ఇవన్నీ అసలు చూడండి, శత్రునందు మిత్రునందు మానవానందు శీతోష్ణ స్థితి దుఃఖములందు సమానముగా ఉండేవాడు, దేని అందును సంగమం అంటే మెజ్జైపోకుండా మనస్సంబంధంగా వెళ్ళిన చోటల్లో దిక్కుపోవటమేనండి. అది బాగా మాట్లాడారండి, బాగా చేశారు, బాగా మంచిదే అంతవరకే. పద్దాకి వెళ్ళి నమస్కారం అండి, పద్దాకి వెళ్ళి మీ ఇంట్లో కాసేపు కూర్చుంటాను, మీరంటే బాగా ఇష్టం, ఎట్లా ఉంటుంది అంటే దేనికి అసలు దేనికి కూడా అట్లాగా అటాచ్డ్ అయిపోకూడదు. ఆ అటాచ్మెంటే మనకు దుఃఖానికి కారణం. ఎంతవరకు అటాచ్డ్గా ఉండాలి అంతవరకు ఉండాలి, నిదానంగా డిటాచ్ అయిపోవాలి. ఎట్లా ఉండాలిరా జీవితం, కోడిలాగా ఉండాలని చెప్పాడు సత్యసాయిబాబా. కోడి అట్లాగే పిల్లలను బ్రహ్మాండంగా పెంచుద్ది కదా, పెంచి అంత పెద్దదైనాక పొడిచి మరీ దూరం చేయాలి. చూసారా, అలా మనం పొడిచి దూరం చేయకపోయినా మనసులో మాత్రం అయిపోయింది, నీకు నాకు ఏం పర్లే, ఏమంటే వాళ్ళ కర్మలు ఆడే మన కర్మలు మనవి. నీ గురించి నేను ప్రార్థిస్తాను, నా గురించి నువ్వు ప్రార్థించకపోయినా సుఖంగా ఉండిపో. నీకు అది సుఖం అనుకుంటే అది నీకు అది సుఖం, మాకు ఇది సుఖం. అటువంటి డిటాచ్మెంట్ నేచర్ లేకపోతే ఉన్నదాన్నే మనం అనుకున్నట్టే జరగాలి అని అంటే ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంకో మాట చెప్తున్నారండి, నిర్దిష్టముగా నివాస స్థానం లేనివాడును గృహాదులందు ఆసక్తి లేనివాడును నిశ్చయ బుద్ధి కలిగిన వాడును భక్తితో కూడి ఉండేవాడును కూడా మనుషుడు నాకు ఇష్టము, నేను ఇక్కడే ఉండాలి, ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఇక్కడే చావాలి, ఇక్కడే తగలబెట్టాలి, పోయేటప్పుడు కూడా విల్లులో రాస్తాడు అనమాట. అన్నీ అంత అటాచ్మెంట్ ఏమో ఇక్కడ. అది పోయి ఇప్పుడు నలుగురు కొడుకులు అక్కడ హైదరాబాద్లో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, ఇక్కడ గుడివాళ్ళు ఎవడు ఉండడు. ఈయన ముసలి వయసు వచ్చింది, తీసుకెళ్ళారు హైదరాబాదు. నాన్న మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే తగలెట్టాలి, ఈ సుత్తత లేదు మా గుప్తా గారు, అందుకని అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ చేశారు అంతే. నేను కూడా ఆ టైప్ ఆఫ్ వాదిని, వీలున్నంత వరకు చూస్తాం, కన్న ప్లేసు ఉన్న ప్లేసు తిరిగిన ప్లేస్లోనే అన్ని కార్యక్రమాలు చేయాలని. కుదరలా, వాళ్ళందరికీ కుదరదు, అక్కడైతేనే కుదురుతుంది. వాట్ ఎవర్ ఇట్, అవేంటి భూలోకం అంత దోటి కదా అనుకుంటా. అట్లా ఆ నేచర్తో ఉండాలి మనిషి. అయ్యో నాన్న ఇక్కడే చెప్పాడు, ఇక్కడ చేయలేకపోయావు ఇదో చింత, నువ్వేగా వద్దన్నావు, నువ్వేగా కావాలన్నావు, మీరు అందరూ అన్నారు కదా అని చెప్పి నేను కొట్టాను. అది పరిస్థితి. అట్లా లేకోకుండా జరిగిపోయింది. వాళ్ళ అమ్మగారి గురించి నేను చెప్పేది అర్థమైపోయిందా. ఇవన్నీ ఎన్నో వస్తుంటాయి బాణాలు, ఎవరో తగల అలాగే జరుగుతుంటాయి. మళ్ళీ చర్చి లేకోకుండా మళ్ళీ రాత్రికి వెళ్ళాక క్లారిఫై చేసామనుకోండి కుదిరిపోతుంది. అట్లాగే ఈ 2 శ్లోకములందు 5 రకాలైనటువంటి ద్వంద్వములు చెప్పబడినవి. ఒకటేంటి, శత్రువులు యందు మిత్రులు యందు సమభావం. మనకు సాధ్యపడలేదు. శత్రువులందు మిత్రులందు కూడా సమభావం. ఏమన్నా రంగారావు గారు, ఇది ఏమన్నా మనకు సాధ్యపడద్దు అంటారా? సాధ్యపడకపోయినా సాధ్యపడేటట్టుగా సాధన చేయటమే దాన్నే సాధన అన్నారు. సాధన అంటే ఏంటి? చదివేసి ఊరుకుంటామా? చూద్దాం. చాలా కాలం నుంచి మాట్లాడట్లేదు కదా. ఇవాళ భగవద్గీత తిన్నాం. ఎప్పుడో స్కూల్లో ఆడి పెన్సిల్ నేను దొబ్బేశాను, నా కంపాస్ బాక్స్ ఆడు దొబ్బేసాడను మాట్లాడుకుంటాం మానేసి ఉన్నారు. అటువంటి స్టేజ్ కూడా ఉంది. 1983లో మాట్లాడలో ఒకడం, నేను ఆడితో మాట్లాడాల. కొద్ది ఎన్లైట్మెంట్ వచ్చినాక సత్యసాయిబాబు దైవాలన ఊరికే ఆడికి కదిపా. గవర్నమెంట్ బాబాయ్ ఆ రోజులు ఎట్లా ఉండేవాళ్ళం బాబాయ్, ఎంత ఆప్యాయంగా మాట్లాడాడు. అప్పుడు అనిపించింది ఎంత మిస్ అయిపోయేవారు ఆయన. ఆ నిన్నగా మనం చచ్చిపోయాడు నవీన్ అని నా ఫ్రెండ్. సరే మాట్లాడిన కొద్ది కాలానికే కాలం చేసాము. సరే మనం ఎంత వేస్ట్ చేసామరా. ఆడికి నాకేమైనా సరిత తగాదాలు ఉన్నాయా, భూ తగాదాలు ఉన్నాయా? ఏమిట్రా అంటే ఏమో ఎందుకు వచ్చిందో అసలు. ఆ బ్యాగ్ లాక్కున్నాడో లేకపోతే పుచ్చుకున్నాడో, ఇటు జరగలేదు. లేదా ఆడు నేను ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటాను, మాదంతా బ్యాక్ బెంచీరండి, బ్యాక్ బెంచ్లో కూర్చుంటానంటే ఆడు కాదు నేను ఇక్కడ కూర్చుంటాను అన్నాడు. మరి అంతవరకే అయ్యే జరిగి ఉంటాయి 6th 7th క్లాస్లో. ఆయన మాట్లాడట్లేదు, నేను మాట్లాడలే. ఇగో దీన్నే అహంకారం. చూసారా? ఇవన్నీ వదిలేస్తే ఎంత హ్యాపీగా ఉందో. ఒక్క నిమిషం ఊరికి అట్లా టచ్ చేస్తే వాడు బడబడా అంటే 1 గంట సేపు మాట్లాడేసాడు ఆయన్ని. పిల్లలు ఎట్లా ఉన్నారన్నా. సరే, అట్లా మనం ప్రాక్టీస్ చేయాల్సింది. ఉదాహరణగా ఒకటి మంచి విషయాలను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడో నా బామ్మది 20 ఏళ్ల క్రితం పోట్లాడాడు. సరే రావయ్య కూర్చోవయ్యారన్నాం. ఆడి అవసరం ఇంకా బీసుకుపోయాడు. ఆడి బీసుకుపోనండి మనం పిలుస్తాను ఉండాలి. ఏ ఫంక్షన్లో కనపడినా బాగున్నావు అంటాను ఉండాలి.
ఆడు మాత్రం అంటాడు, అట్టాగే వస్తాడు కొంతకాలం. తర్వాత నిదానంగా వస్తాడు ఎప్పుడు దారి. ఆడు రావటం కాదు, ముందు నేను ఫ్రీ అయిపోయాను, నా దోషమేమీ లేదు. చెల్లినిచ్చున్నా బావా మాట్లాడలేదండి అని అంటది ఈవిడ. మాట్లాడేసామనుకో, ఆడు ఉదాహరణలు నీ మీద వస్తున్నాయి ఈ అన్ని కుటుంబాల్లోనూ ఉండే. ఏమండి బాబుజీ గారు, అవునా? భగవద్గీత అంటే సీరియస్గా సంస్కృతంగా మాట్లాడావు అనుకోండి, ఎవరు వినరు. ఉన్న విషయం చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. ఇట్లాగా రెండోది శీతోష్ణ స్థితులు, శీతోష్ణములు, అట్లాగే సుఖదుఖాలు, నిందాస్థుతులు. విన్నప్పుడు బ్రహ్మాండంలో అబ్బా ఆయన భలే చెబుతాడండి, ఏం చెప్పి వచ్చాడులే నేనే చెప్పుకున్నా. మరి మీరు తిట్టుకుంటే నేను తిట్టుకున్నాను. నిందాస్థుతులు మొన్న బాగా చెప్పాడు కానీ ఇవాళ ఏం లేదు, తుస్సు ఏదో రకరకాల విషయాలు చెప్పాడు కానీ అసలైన విషయం చెప్పలేదు. ఇవన్నీ అసలైన విషయాలు, మన జీవితానికి పనికి వచ్చేటటువంటి విషయాలే. 4 పద్యాలు ఇటు పక్క నుంచి, 4 సూక్తులు ఇటు పక్క నుంచి చెబితేనే కాదు, అసలైన ఎసెన్స్ ఇది అనమాట. మనం ఎట్లా ఉండాలో భగవంతుడు చెప్తా ఉన్నాడు, భక్తుడు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. ఇంకోటి, ఏ విధమైనటువంటి మనోవికారమును పొందక సమస్థితి అందుండు వాడు నాకు ఇష్టడయా. కాబట్టి మౌని అంటే మౌనమునే వాక్కునే కాదు, మనస్సును కూడా ఉండాలి. చాలామంది ఏంటంటే వాళ్ళు మాట్లాడతారంటే ఆయన సోమవారం మౌన వ్రతం అండి అంటారు. మన శ్రీను గారు సోమవారం చేస్తాడు మౌన వ్రతం, ఎవరితో మాట్లాడు. కానీ లోపల ఎంతమందికి ఎన్ని ఇచ్చాము, ఎన్ని మూటలు ఎన్ని, అక్కడి నుంచి రావాల్సిన డబ్బు ఎంత, ఇక్కడి నుంచి అలా. ఏమంటే శ్రీను గారు మెదులుతూ ఉంటాయి కదా, అది మౌనం అనిపించుకోదంట. 2 మూసేయాలి. దేహాన్ని ఎట్లాగో నోరు మూసేస్తాం, కానీ మనసును మూసేయాలి, అది కావాల్సింది. మనసును కూడా మూస్తేనే మౌని. ఏమంటే మనసును మూసేయకుంటే ఎట్లా? మనసు దానిపైన చేస్తూ ఉంటుంది. మామూలుగా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొన్ని 100 ఆలోచనలు చేయగలిగేటువంటి శక్తి కలదు. ఇక్కడ విష్ణు సహస్రనామాలను అడుగుతాను ఉండే, క్షీరోదనోపదేశే శుచిమణి సత్సైకితై మౌతికానం అలాకృప్తానస్తస్ఫటిక భైర్మక్తికై మండితాంగై శుభ్రయ పీయూష వర్ష ఆనందిన పుణ్యాదరణ కొట్టేస్తూ ఉంటాడు. ఈ ఆలోచన మాత్రం పాలతపాళ్ళ మీదే ఉంటుంది. అది పొయ్యి ముట్టించి వచ్చాము, అసలు ఆపామా లేదా అని ఆవిడుకుంటుంది. చూసారా, ఎక్కడెక్కడే డబ్బులు ఆడి ఇచ్చి నేను లోన్ పెట్టి వచ్చాం, బ్యాంకులో వేయలేదు, ఇవాళ ఆదివారం అయింది, ఏంటో మనం తాళం వేసి వచ్చాము లేదని చెప్పి నాకుంటుంది. అవునా కదా? మనస్సు అటువంటిది. ఆ మనసును కూడా షట్ డౌన్ చేయటమే మౌని. ఒక్కసారి మనసుని శరీరాన్ని మూతిని కట్టుకుని కనుక మౌనంగా ఉంటే, ధ్యానంలో ఉండగలిగితే, వచ్చేటటువంటి శాంతిని అనుభవించగలిగితే ఆ ధ్యానం యొక్క రుచి ఏదో తెలుస్తుంది. అప్పుడు ఒక అరగంట గంట పాప పిరమిడ్ ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అంతకుముందు బుద్ధుడు చెప్పాడు, అంతకుముందే శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. ఆ ధ్యానంలోకి వెళ్ళాలి అని అంటే ఆ రెండింటిని కనుక చక్కగా షట్ డౌన్ చేసుకోవాలి. మనసుని అలాగే శరీరాన్ని కూడా పెట్టుకోవాలి. అట్లా ఇంకో మాట చెప్తున్నానండి, అనికేత అంటే నికేతం అంటే నివాస స్థానం లేనివాడు. ఇదేంటి బాబోయ్ కంపోజర్ పెట్టి వెళ్ళిపోమంటాడు? అది కాదు. అనికేతుడు అనగా ఏ సమయమును ఏ నివాసం దొరుకునో దాన్నే సంతృష్టి చెందినవాడు. ఎక్కడ సంతృష్టి? నా బొంద ఏంటది ఆ యూరోపియన్ లెటర్లు లేకపోతే సంతృష్టి పొద్దునే తెలుసు తిన్నారకం. ఏమండే ఇప్పుడు ఎంతమంది కూర్చోగలుగుతున్నారు ఇండియన్ దాని మీద? ఆ యూరోపియన్ లేకపోతే వీళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్దాము ఈ చెప్పడు, అసలు మనసులో భావం చెప్పడు. వాళ్ళ ఇంటికాడ పడుకుందాం ఈనాటికి చుట్టాల ఇళ్లలో, వాళ్ళ ఇంటికాడ పడుకుందాంలే అంటాడు. అంటే వాళ్ళ ఇంటికాడ ఆ దొడ్డి బాగుంటుంది, అది కాస్త ఎత్తుగా ఉంటుంది కూర్చుంటాను. కానీ చూసారా, దేనికైనా సిద్ధం. దేనికైనా సిద్ధం అవ్వాలంటే అదిగో యోగా క్లాసుకు రావాల్సింది, కాకాసనం వేయాల్సిందే. ఏ రంగారావు గారు అప్పుడు ఏ ఇండియన్దైనా యూరోపియన్దైనా సరే. అంటే అన్నిటికీ బీ రెడీ అండి. ఆపరేషన్ సింధూర్లో ఆ సైనికుల్లాగా బీ రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని మూడింటిని కూడా ఎప్పుడు ట్రైనింగ్లో పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ సాధన. సాధన అంటే సాధన అంటే ఇంత పొట్టలు బాగా ప్రసాదాలు తిని పొట్టలు పెంచమనా? అవి కూడా తగ్గించేసుకోవాలి. శరీరం ఎక్కడ పడితే అక్కడ కూర్చోగలగాలి. మనసు ఎట్లా నిలబడిపోయామంటే అలా నిలబడిపోగలగాలి. మనస్సుని, బుద్ధిని రెండింటిని కలిపి ఆత్మలో లయం చేయగలగాలంటే చేయగలగాలి. దానికి అంత ప్రాక్టీస్ చేసావా? అది భగవంతుడు అడుగుతున్నాడు. అంత ప్రాక్టీస్ చేసావా? మనసుని అరికట్టగలిగావా? మనసుని అరికట్టాలంటే నీకు శరీరం సహకరించాలి కదా. శరీరం సహకరించాలంటే నీకు ఆసన సిద్ధి కావాలి కదా. ఆసన సిద్ధి కావాలంటే యోగాసనాలు వేయాలి కదా, ఎక్సర్సైజ్ చేయాలి కదా. అందుకని మేడం గారు యోగాసనాలకు వస్తారు. ఉషా మేడం గారు బ్రహ్మాండంగా చేస్తారు. చూసారా, ఒక అరగంట పూజలో నిట్ట నిలుగా అలా కూర్చున్నా కూడా చెక్కు చదరు. పద్మాసనంలో వేసి కూర్చుంటారు. పద్మాసనంలో వేసుకుని అన్ని చక్రాలు యాక్టివేట్ అయిన రోజున
ఆ ధ్యానం కుదిరిన రోజున వచ్చేటటువంటి సుఖం ఇంత అంతగా ఉంది. ఆ సుఖాన్ని అనుభవించేవాళ్ళు అద్భుతంగా చెప్తా ఉన్నారు. చూసారా, అది కావాలా అని చెప్తూ స్థిరమతి అంటే ఆధ్యాత్మ అంటే దైవ విషయం అనగానే ప్రపంచ విషయంలో కానీ స్థిరమైనటువంటి నిశ్చయం గలవాడై ఉండాలి. ఏమైనా సరే నేను ఆదివారం కంపల్సరీగా వెళ్ళాలి, వెళ్ళి ఎంతో కొంత మన విషయాన్ని తెలుసుకోవాలి అని స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి. రవికుమార్ ఫోన్ చేసి చివరికి మొత్తానికి సత్య చెడి వచ్చి మళ్ళీ ఈ వారం వచ్చింది కదా బాబు, మేడం గారు వచ్చారు కదంటే 2వ వారం కనపడుకోకుండా ఉదాహరణకు అంటున్నాను. కానీ ఆధ్యాత్మిక సాధన చేసేటటువంటి వాడుకు సైనికుల్లాగా పనిచేయాలి. సైనికుడు ఎప్పుడో యుద్ధం వచ్చినప్పుడు నిదానంగా మెల్లిగా లేచి టకటక కాలుద్దామంటే కుదురుద్ది ఏంటి అడిగి. అందుకని వాళ్ళకి మాక్ డ్రిల్స్ అని, పొద్దున్నే లేచి పీటీ అని, వాళ్ళకి పని ఉన్నా లేకపోయినా వాళ్ళ పీటీ ఎందుకు చేస్తారనుకున్నారు? ఎప్పుడు బీ అలర్ట్. ఎప్పుడో పాకిస్తాన్ ఎస్ అంటే అప్పుడు దన్మంటే వెళ్ళాలి కదా. నేను ఇంకా నేర్చుకుంటున్నానండి, ఇంకా చూద్దాం అనుకున్నానండి, నేను పనికిరానండి, ఆయన వెళ్తాడండి, నువ్వు వెళ్ళరా అంటారు. వీళ్ళేది అక్కడ వెళ్ళు అంటే అందరూ వెళ్ళాలి. చూసారా, అందుకనే మీ పిల్లలు ఎవరైనా సరే, మనవాళ్ళు చిన్నతనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా ఎన్సీసీ మాత్రం జాయిన్ చేయండి. నేను ఎన్సీసీలో 4th కంపెనీ 16th ఆంధ్ర బెటాలియన్ ఏఎన్ఆర్ కాలేజ్ యూనిట్కి అండర్ ఆఫీసర్గా చేశాను స్టూడెంట్స్కి. నేను చెప్తున్నా, ఒక్కసారి ఎన్సీసీలో జాయిన్ అయ్యి 3-4 క్యాంపులు కనుక పిల్లలు చేశారంటే వాళ్ళలో వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరు. చూసారా, నన్ను డెహ్రాడూన్ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్ క్యాంపుకి పంపిస్తే ఇంటర్మీడియట్ దాటంగానే 1st డిగ్రీలోనో క్యాంప్కి వెళ్ళి వస్తున్నాను నాన్న అని చెప్పి ఇంట్లో చెబితే, క్యాంప్ మనం బందర్ వెళ్ళాడు, మనం ఇటేమో అమలాపురం వెళ్ళాడు, ఒకసారి సిఐటిసి క్యాంప్ అని కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ అని బందర్ ఇక్కడికి వెళ్ళాడు కదా అని చెప్పి వెళ్ళరా అని అన్నాడు ఆయన. తీరా మమ్మల్ని తీసుకెళ్ళింది ఎక్కడ, డెహ్రాడూన్ క్యాంపు 21 రోజులు ఋషికేశ్, గంగోత్రి ఆ ప్రాంతంలోకి వెళ్ళినాక ఇదేంటి ఇంకా 5 రోజులకు 6 రోజులకు వస్తాడన్నాడు, రాలేదేంటి అని చెప్పేసి మా నాన్నగారు కంగారు పెడితే అప్పుడు ఈ ఫోన్లు లేవు. ఎవరో చెప్పారు డెహ్రాడూన్ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్ క్యాంప్ అంట, హిమాలయాలంట, ఈ స్టిక్ కోట్ ఇస్తారంట, ముళ్ళగా ఉన్నటువంటి బూట్లు ఇస్తారు, పెద్ద కోట్ ఇస్తారు, ఇవన్నీ వేసుకుని వాళ్ళు 10 కిలోమీటర్లు టార్గెట్ పెడతారు. 10 కిలోమీటర్లు అక్కడ వండి రెడీగా పెడతారు. ఆ స్కూల్లోనే ఎక్కడోనో ఆ కొండల్లో నడుచుకుంటూ అక్కడికి వచ్చి భోజనం చేయాలి. నడవలేకపోతే భోజనం లేదు, చచ్చినట్టు నడవాల్సిందే. ఒకవేళ ఇటు జారిపోతాడేమో చెప్పి వెనకాల ఆ మిలిటరీ వాళ్ళు వ్యాన్ ఒకటి వేసుకుని జాగ్రత్త పడిపోయినట్టు మళ్ళీ ఆ కార్యక్రమం కూడా ఉండేది అనుకోండి. అట్లాగా ఒక్కసారి హిమాలయ కొండల పర్వత ప్రాంతంలో 21 రోజులు గడిపి వచ్చినాక భూమి మీద దిగినాక ఋషికేశ్లో అలా పైనుంచి కిందకి ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రజలను చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా ఎంత కాన్ఫిడెన్సు, వెళ్ళే ఉంది అసలు ఎంతట్లా వాడైనా. అసలు ఆ మనోధైర్యం వేరుగా ఉంటుంది, ఆ శారీరక దృఢత్వం వేరుగా ఉంటుంది. సరే, ఆ ఎన్సీసీ క్యాంప్లో ఉండే దీనిలో ఉండే గొప్పతనం వేరు. అందుకని మీరు తప్పనిసరిగా మీరు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసినా కూడా అటాచ్డ్ టు ఎస్పీఎస్ లేదా ఏజీకే స్కూల్లో నడుస్తూ ఉంది, ఎస్పీఎస్లో ఉంది, మీ మనవాళ్ళని తప్పనిసరిగా చేర్చండి. నేను మరీ రిక్వెస్ట్ చేస్తా, నా పిల్లలు నా మాట ఏం లేదు, వాళ్ళు ఎన్సీసీ చేయలేకపోయారు. మీరు ఎవరైనా మీరు దీన్ని సీరియస్గా తీసుకుని ఎన్సీసీలో మాత్రం చేర్చండి. ఏం అవసరంలా, చిన్నప్పటి నుంచి 7వ క్లాస్ నుంచే ఉంది, స్కూల్ స్టడీస్లోనే ఉంది, తర్వాత కాలేజ్ స్టడీస్లో ఉంది. అందులో C సర్టిఫికేట్ అనేది ఎటువంటి వస్తే దానిలో 10% రిజర్వేషన్ ఉంది. ఇమీడియట్గా పోలీస్ జాబుల్లో కానీ మరి మిలిటరీలో కానీ సరే, అవన్నీ ఉన్న రోజున ఆ ధైర్యం వేరుగా ఉంటుందండి. జడ్జింగ్ డిస్టెన్స్ అని చెప్తున్న మామూలుగా ఇతర విషయాలు చెప్తాను అనుకోమాకండి. ఇక్కడి నుంచి ఆ కాలం అంత దూరం ఉందండి, ఈ వెడల్పు ఎంత ఉంది, ఇది ఎంత ఉందో మనకు తెలియదు, మన దగ్గర టేప్ లేదు. దాన్ని ఎలా జడ్జి చేస్తాం? ఎన్సీసీలో నేర్పినటువంటి ఒక చిన్న స్కేల్ లాంటిది తీసుకో, లేదా ఒక చెక్క సమాంతరంగా ఉండేటువంటి చెక్క తీసుకో. ఈ చెక్కని ఎలా పెట్టుకుని ఆ చెక్క యొక్క 2వ అంచుని ఆ కాలువ గట్టు యొక్క అవతల అంచుకి రెండింటిని చూసుకుని ఆ 2 కోయిన్సైడ్ అయినాక ఇలా తిప్పితే భూమి మీద ఎంత దూరం వెళ్తుందో చూడు. ఏ ఆబ్జెక్ట్ దగ్గర అక్కడ ఆగుతుందో అంత దూరాన్ని కొలిస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్గా కాలం యొక్క వెడల్పు తెలిసిపోతుంది. ఈ వెడల్పును బట్టి వాళ్ళు వంతు నిర్ణయిస్తారంట, దాని మీద బుల్డోజర్స్ రకరకాలు వెళ్ళటానికి. చూడండి ఎంత నాలెడ్జ్ ఎన్సీసీలో ఉందో తెలుసా మీకు. అటువంటి మనోధైర్యాన్ని నీకు కలిగి ఉండాలి అని అంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి, స్థిరమైనటువంటి చిత్తం ఉండాలి. 18 మందిని జాయిన్ చేశారు నేను ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు. నా బావమర్దుల్ని నాకు సంబంధించినటువంటి నా పిల్లలందరూ, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్, అందరూ టకా. ఆయన వచ్చి సాప్తా అనగానే వాడు పడిపోయాడు డామంట. ఏమిట్రా అంటే చక్రాతాయ అన్నారు. ఏంట్రా చక్రాతాయ అంటే అప్పుడు మాకు హిందీ రాదు, కళ్ళు తిరిగినాయి అంట, పడిపోయాడంట. ఇక 2వ రోజు నుంచి రాలా. ఒకడు టిఫిన్ పెట్టలేదని అడిగి ఆడెళ్ళిపోయాడు, సమయానికి టిఫిన్ పెట్టలేదంట. ఇట్లా ఒకడేమో డ్రెస్సు టర్న్అవుట్ అంటారు, డ్రెస్ నీట్గా లేకపోతే ఎరగొట్టేవాడు. హన్సరాజ్ శర్మ అని చెప్పేసి మాకు ఫ్రమ్ షిల్లాంగ్ నుంచి వచ్చాడు, సుబిదార్ ర్యాంక్ అంటే ఇక్కడ
బహుశా 2 స్టార్స్ అంటే ఎస్ఐ ర్యాంక్ అనుకుంటా ఆయన వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా 18 మంది పోయారు, నిలబడింది నేనే. చెప్తున్నా, తప్పనిసరిగా ఎన్సీసీ జాయిన్ చేయండి. అటువంటి స్థిరమైనటువంటి బుద్ధి రావాలంటే, నిర్ణయాలు రావాలంటే కొన్ని ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇది ఆధ్యాత్మిక మార్గానికి కూడా పనికొస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఏ గురువు అయినా, ఏ సద్గురువు అయినా చూసుకోండి, వాళ్ళు చాలా కష్టాలు పడి ఉంటారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. సద్గురు జగ్గి వాసుదేవ్ ఇట్లాంటి వాళ్ళందరినీ మనం చూసుకుంటే అబ్బో వాళ్ళు మామూలైనటువంటి విషయాలు కాదు. ఆ సద్గురు ఆయన బైక్ డ్రైవ్ చేస్తాడంటే మీరు ఎక్కడ చూసారో వీడియోస్, అద్భుతంగా హ్యాండిల్ వదిలేసి కొన్ని 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలుగుతాడు. వాళ్ళు చాలా సాహసికులు అండి. వాళ్ళు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి గురువు సామాన్యుడు ఏదో పప్పు ఉప్పు తిని మీద ఏదో మెదలకుండా కూర్చునేవాడు కాదు. వాళ్ళు మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు. లేకపోతే ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు అంతా బాబాల దగ్గరికి, కాళ్ళ దగ్గరికి రావటం ఏంటండి? సత్యసాయిబాబా ఎంత ఉంటారు అసలు? ఆయన 5 అడుగులు ఉండరు. ఏ దేశ ప్రధానమంత్రి అయినా సరే ఆయన దగ్గరికి వచ్చాడు అంటే వాళ్ళ మానసిక స్థాయి చూడండి. వాళ్ళ మానసిక స్థాయి చూడండి, శరీరాన్ని చూడకండి. శరీరం అయితే ఇంతే, మానసిక స్థాయి. అటువంటి దృఢమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆఖరిగా ఈ ఒక్క పద్యంతో ముగించేద్దామండి. ఇక్కడ ఇంకో మాట చెప్తూ, అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యమస్తవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. ఆయనకి ఏ పూలు కావాలో చెప్పాడు. కనకాంబరాలు ఇష్టమా లేకపోతే గులాబీలు ఇష్టమా అని అవి చెప్పలా. ఆయనకి పుష్పాలు కావాలంట. ఏ పుష్పం కావాలంటున్నాడు ఆయన? అహింస అనేటటువంటి పుష్పం. హింస చేయకుండా ఉండేటటువంటి స్థితి. హింసించటం అంటే నాట్ ఓన్లీ కోళ్ళను, కుక్కలను, వీటిని నరగటమే హింస అనుకోమాకండి. అత్తగారు కోడలను చేసే హింస, కోడలు గారు అత్తగారిని చేసేటటువంటి హింస, పిల్లలంగా మనం తల్లిదండ్రులకు మనం పెట్టేటటువంటి హింస. మనం తక్కువడం ఏంటి? మనం ఎన్ని హింసలు పెట్టామో మనకు తెలుసు. గుండె మీద చేసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే భగవద్గీత క్లాసులో ఉన్నప్పుడు మనం వడపోసుకోవాలంతే. అప్పుడు కానీ కొన్ని కల్మషాలన్నీ పోతాయి. బాబు నేను ఆ ఛానల్ చూస్తాను రా, భక్తి ఛానల్ అని. ఎవరికా ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది అన్నావా లేదా? ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. ఇవాళ కాదు రేపు పొద్దున వింటాం ఎలక్షన్. పంప మునిగిపోయింది. ఆయన గెలవకపోతే ఈయన చచ్చిపోతాడు. ఆవిడేమో పాపం ఏదో ప్రవచనం విందాం అనుకుంది. నువ్వు యేసు ప్రభు పాటలు వింటావు, నాకు వద్దు, నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఒక ఇంట్లోనే మళ్ళీ 2 కాన్ఫ్లిక్ట్స్. అన్నవా లేదా? తల్లిదండ్రులు అనలేదా? అన్నోళ్ళు అందరూ సైలెంట్గా ఉన్నారు. అందరూ అనేసి ఏదో కార్నర్లో మనం వాళ్ళని నిందిస్తూనే వచ్చాం. చూసారా? అటువంటి అది కూడా హింస కిందే వస్తుంది. ఈయన కోడి తింటాడు, కుక్కను తింటాడు, ఇది హింస చేస్తున్నాడు. ఇది మాత్రం హింస కాదు. భయంకరమైన హింస ఏంటంటే నోటితోనే ఎక్కువ హింస చేస్తాం. విమర్శ చేసేది నోటితోనేగా. అందుకే 4కి 2 సార్లు ప్రైజ్ వచ్చింది. మనం కథలో చెప్పుకున్నాక 4కి 2 సార్లు ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం అది దానికే ఇచ్చారు, మళ్ళీ సెకండ్ టైం దానికే ఇచ్చారు. ఆ కథ నెక్స్ట్ టైం చెప్తాను. కాబట్టి రండి గురుగారు రండి. అట్లాగా అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తదైవ చ సత్యమస్నవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. చూసారా? ఇన్ని రకాలైనటువంటి పుష్పాలు పెట్టుకుని క్షమ అనేటటువంటి పుష్పం ఏ రాజైనా ఇచ్చామా? క్షమించితే చాలయా, నువ్వే ఆ కనకాంబరాలు తేడా అవసరం లేదు, ఆ బంతిపూలు తేడా అవసరం లేదు, ఏం అవసరం లేదు. నాకు ఇవ్వాల్సింది నీ హృదయ పుష్పం ఇవ్వండియా. అది కదా ఆయన అడుగుతున్నది. ఏది అడుగుతున్నాం అంటే ఇప్పుడు మనకు రైట్ పాత్రలో వెళ్తున్నావా లేదా? భక్తుడిగా అందరం భక్తుడే అనిపించుకుంటున్నాం. కానీ భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్తుడి యొక్క లక్షణాలు 35 లక్షణాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. సుమారుగా 7-8 లక్షణాలకే మనకి తల వాసిపోయింది. ఇందులో దేనికైనా క్వాలిఫై అయ్యామా? ఇక నుంచి క్వాలిఫై అవ్వడం. కాబట్టి ఇటువంటి చాలా పారమార్థికమైనటువంటి విషయాలే కాకుండా, లౌకికమైనటువంటి విషయాలే కాకుండా మనిషి ఎలా జీవించాలి, సంఘంలో ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది, ఈ ధర్మబద్ధంగా వెళ్ళటానికి ఎటువంటి హర్డిల్స్ ఎదురవుతున్నాయి, దేన్ని ఎలా ఎదుర్కోవాలి అనే గొప్ప మానసిక శాస్త్రం అని చెప్పుకోండి. మీరు కావాలంటే భక్తిపూర్వకంగా భగవంతుడే చెప్పాడు, శ్రీకృష్ణుడే చెప్పాడు, భగవద్గీత నాకు చాలా గొప్పదని చెప్పుకోండి. లేదా ఇది మానసిక శాస్త్రంగా చెప్పుకోండి. ఏదేమైనా నీకు ఉపయోగపడుతుందా లేదా? నీ జీవితానికి ఉపయోగపడేటటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే డైరెక్ట్ భగవంతుడే బోధించినటువంటి జ్ఞానం ఇది. దిస్ ఈజ్ ఎ రా మెటీరియల్.
మిగతా అన్నీ కూడా దీని నుంచి రిఫైన్ చేయబడి శ్లోకాల రూపంలోనూ ఇంకో కావ్యాల రూపంలోనూ ప్రబంధాల రూపంలోనూ రకరకాలుగా వచ్చినాయి. కానీ డైరెక్ట్ రా మెటీరియల్ ఇదే. ఈ రా మెటీరియల్ కనుక మనం అబ్జార్బ్ చేసుకోగలిగితే మన జీవితాల్లో ఇవాళ కాకపోయినా రేపైనా మార్పు వస్తుంది. ఈ జన్మ కాకపోయినా మరో జన్మలో అయినా తరించడానికి అవకాశం ఏర్పడేట వరకు మనకి ప్రథమ మెట్టుగా అయినా ఉపయోగపడుతుంది. అందుకని దయచేసి ఈ క్లాసులు అయ్యేంత వరకు కూడా మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఆదివారం 5 to 6 సరదాగా రండి, చక్కగా వినండి. చూసారా, మరొక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత భక్తి యోగం ఈ చాప్టర్లో ఉన్నాం కదా, ఏం మాట్లాడుకున్నాం, నాకేం అర్థమైంది, నేనేం చెయ్యాలి అని ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేయండి. ఆ పుస్తకం తీసి ఆ పుస్తకాన్ని ఎర్రగొడ్ల గట్టిగా గట్టి రోజు కడ్డీలు తిప్పుతూ ఉంటే వచ్చేది శూన్యం. ఏమండి వెంకటేశ్వర గారు, దానిలో ఏముందో తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించి, అన్నీ ఆచరించలేకపోవచ్చు, ఏదో మనకి కొద్దిగా అనుకూలంగా ఉన్నాయైనా కూడా ఆచరించడం మొదలు పెడితే మనం ధన్యులం అవుతాం అనేటువంటి విషయాన్ని చెప్తూ 6:30కి మళ్ళీ వేరే చోట భజన ఉంది కాబట్టి ఈ సెషన్ ఇక్కడితో ముగించుకుని మీ అందరికీ సాయిరాం తెలుపుకుంటూ ఆఖరిగా మేడం గారు పాట పాడతారు, పాటతో ముగించేసుకున్నాం. జై సాయి.